అందరి దగ్గర ఉండాలి. స్పైరల్లో ఇది పెట్టడం మిస్ అయ్యాను. ఇది మానవ హక్కుల వేదిక ప్రణాళిక బాలగోపాల్ గారు ఉన్నప్పుడు రూపొందించినటువంటిది. ఇది ఆయన 40 సంవత్సరాల అనుభవ సారం. ఇది డైరెక్ట్గా చదివితే బహుశా అంత ఈజీగా కూడా అర్థం చేసుకోలేరు, ఎక్కువసార్లు చదవాల్సి ఉంటుంది. ఆ పుస్తకము ఇది కలిపి చదివినప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఎందుకంటే బాగా సంగ్రహించి దీన్ని రాయటం అనేటువంటిది జరిగింది. అల్టిమేట్గా మానవ హక్కుల వేదిక యొక్క అవగాహన ఏమిటి, అది ఏం పని చేస్తుంది, ఏం సాధించదలుచుకున్నది, దాని యొక్క స్కోప్ ఏంటిది, అవన్నీ విషయాలు కూడా ఈ అవగాహన ఉంటుంది. ఇది మానవ హక్కుల వేదిక యొక్క ప్రణాళిక. ఇది ఒక రకంగా కాన్స్టిట్యూషన్ ఇన్ బ్రీఫ్ అనుకోండి హెచ్ఆర్ఎఫ్కి సంబంధించి. కాబట్టి ఇది తప్పనిసరిగా మనం చాలాసార్లు చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అందరి దగ్గర ఉంచుకోగలరు. దీని యొక్క వివరణలన్నీ కూడా ఇప్పుడు మనకు మానవ హక్కుల ఉద్యమము తాత్విక దృక్పథము అనేటువంటి పుస్తకం ఉంది కదా రాజ్కుమార్, ఒక 1 అవర్ తర్వాత టీ చెప్పు. 25 భోజనాలు 1:30కి వచ్చినప్పుడు. ఇది హక్కుల ఉద్యమము తాత్విక దృక్పథము. ఇది కూడా ప్రతి సభ్యుని దగ్గర ఉండాలి. ప్రతి సభ్యుని దగ్గర ఇది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేని వాళ్ళు ఇప్పుడైతే కొన్ని కాపీస్ ఉన్నాయి, తీసుకోండి. ఇంకా కొన్ని కాపీస్ ఇవాళ మనకు వస్తాయి, పోస్ట్లో ఉన్నాయి. ఇవాళ వస్తాయి, మోస్ట్లీ వచ్చిన తర్వాతనైనా కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రణాళిక, ఈ పుస్తకము, దాంతోపాటు మీకు ఇచ్చింది ఈ స్పైరల్ బుక్ ఒకటి. ఈ స్పైరల్ బుక్లో బాలగోపాల్ రాసినటువంటి, ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ సంస్థలో జరిగినటువంటి పనితీరును, పనిని సమీక్షిస్తూ ఆ 2 సంవత్సరాల్లో గడించినటువంటి అనుభవం ఈ ప్రధాన కార్యదర్శి నివేదికలలో ఉంటాయి. అటువంటివి మానవ హక్కుల వేదిక 1998లో ఏర్పడ్డ తర్వాత 2005లో మిర్యాలగూడలో ఒకసారి ఉభయ రాష్ట్రాల మహాసభ జరిగింది. అక్కడి నుండి తర్వాత అనంతపురంలో 3వది జరిగింది, 3వ మహాసభ జరిగింది. ఈ మధ్యకాలంలో మిర్యాలగూడలో ఒకసారి, తర్వాత 2వ మహాసభ, తర్వాత 3వ మహాసభ. ఈ 3 మహాసభలలో కూడా ఆయన రాసిన ప్రధాన కార్యదర్శి నివేదికలు ఉంటాయి. 2008లో అంటే అప్పటికి హెచ్ఆర్ఎఫ్ ఏర్పడి 10 సంవత్సరాల సందర్భంగా ఆ 10 సంవత్సరాల కాలాన్ని సమీక్షిస్తూ చేసినటువంటి 10 సంవత్సరాల సమీక్ష కూడా ఒకటి ఉంది. 4 నివేదికలు దీంట్లో ఉంటాయి. అవి చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా చిట్ట చివరిగా ఆయన రాసినటువంటి ప్రధాన కార్యదర్శి నివేదిక 2009లో ఆయన మహాసభలో సమర్పించినటువంటిది. అది చాలా చాలా విలువైనదని అనిపిస్తుంది మనం చదివితే. అది తప్పకుండా అందరూ చదవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో చాలా విషయాలు ఉంటాయి. ఇంకా ముందున్నటువంటి చాప్టర్స్లలో బాలగోపాల్ హెచ్ఆర్ఎఫ్ ఏర్పాటు చేయకముందు, అంటే 1981-82 నుంచి వెళ్ళి 98 కాలం మధ్యకాలంలో అతను పౌర హక్కుల సంఘంలో ఉన్నప్పుడు, 83 నుండి కూడా 1995 వరకు 15 సంవత్సరాల పాటు దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలగోపాల్ ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి నివేదికలు అన్నీ మొదటి చాప్టర్లలో ఉంటాయి. వాటి తర్వాత నేను ఇందాక హెచ్ఆర్ఎఫ్గా రాసినటువంటి నివేదికలు కూడా దీంట్లో ఉంటాయి. అవన్నీ కూడా ఒక మనకు సంబంధించి హిస్టారికల్ డాక్యుమెంట్స్. అందుకని తప్పకుండా వీటిని ప్రత్యేక శ్రద్ధతోటి మనం ఈ విధంగా తయారు చేయటం అయింది. తప్పకుండా మీరు చదివే ప్రయత్నం చేయాలి. ప్రణాళిక పుస్తకము ఇది కనుక చదివితే ప్రతి సభ్యునికి తప్పకుండా సరిపడినంత అనుభవం అయితే, అవగాహన అయితే వస్తుంది. ఎట్లాగో కాంటెంపరీ విషయాలు, వర్తమానంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు, వాటి మీద అవగాహన ఎప్పటికప్పుడు మనం పెంపొందించుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రిన్సిపల్స్, దానికి కావాల్సిన ప్రిన్సిపల్స్ అయితే దీంట్లో. ఇంకా ఈరోజు టాపిక్కు సంబంధించి
హక్కుల భావన, హక్కుల చరిత్ర అనేటువంటి దాన్ని నేను చెప్పాలని అనుకున్నాను. తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల గురించి మన రంజిత్ కుమార్ గారు పరిచయం చేస్తారు. తర్వాత రాజు, హరి, దిలీపు, తర్వాత లంచ్ తర్వాత ఉండేటువంటి అంశాలని చెప్తాను. అంటే ఈరోజు క్లాసు పెట్టుకోవటం ద్వారానే అందరికీ అవగాహన వస్తుందని మాత్రం అనుకోవాలి. ఇది ఒక మన నాలెడ్జ్ని బ్రషప్ చేసుకోవటం కోసం పనిచేస్తుంది. ఇది ఒక రకంగా డాక్టర్స్కి కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి జరుగుతుంది. సిఎంఈ ప్రోగ్రామ్స్ అన్నట్టు. అంటే ప్రాక్టీస్లో పడి ఇంకా వాళ్ళు ఏదో కొన్ని మందులు గుర్తుపెట్టుకొని వాటితోనే కథ నడిపిస్తూ ఉంటాం చాలామంది. అప్పుడు థియరీ అంతా, అకాడమిక్స్ అంతా మర్చిపోతాం. అటువంటి వాళ్ళకు వారానికి ఒకసారి, మంత్లీ ఒకసారి ప్రత్యేకంగా జరుగుతుంటే అది వేరే దేశాలనైతే మ్యాండేటరీ, కంపల్సరీ ఆ ప్రోగ్రామ్స్ అటెండ్ కావాలి. కొన్ని దేశాలనైతే 4 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ రాసి వాళ్ళు క్వాలిఫై అయితేనే ప్రాక్టీస్కి ఎలిజిబుల్ ఉంటుంది. మన దేశంలో అట్లాంటిది లేకపోయినా కనీసం అవగాహన కోసం, అనుభవం కోసం వాలంటరీగా అందరూ ఈ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, మర్చిపోయినటువంటి దాన్ని మళ్ళీ రీగెయిన్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది. మనది కూడా ఒక రకంగా అటువంటిది మనం డెవలప్ చేసుకోవాలి. దీన్ని ఒక రకంగా కంటిన్యూయింగ్ రైట్స్ ఎడ్యుకేషన్ అనవచ్చు. రైట్స్ సిఆర్ఈ కంటిన్యూయింగ్ రైట్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని మనం అనుకోవచ్చు. ఆ విధంగా కనుక డెవలప్ చేసుకోగలిగితే మనకు కూడా ఆ ప్రయోజనం నెరవేరు. లేకపోతే ఏంటంటే మనం పోతాంటాం, వస్తాంటాం, మళ్ళా పిల్లలు కదా వెనకట ఆ బ్యాగ్ని ఇంట్లో పడేసి రేపు స్కూల్ వరకు గుర్తుపెట్టుకున్నట్టుగా జరిగితే మాత్రం మనకు మనం చేసే పని మీద ఆసక్తి కోల్పోతాంటాం కొద్ది రోజుల తర్వాత. అటువంటి జరగకుండా ఎట్లాగో మనం కేటాయించే సమయాన్ని మరింత అర్థవంతంగా, ప్రయోజనకరంగా చేసుకోవటం కోసం ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా స్వచ్ఛందంగా క్లాసు విన్నంత మాత్రమే కాకుండా స్వచ్ఛందంగా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే దాని లోతుల్లోకి వెళ్ళగలుగుతాం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని కోరుతున్నాం. అసలు హక్కు అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఏ రైట్? హక్కు అనేటువంటి దాన్ని ఎట్లా నిర్వచించాలనంటే, ఒక సామాజిక విలువ ద్వారా కానీ, చట్టం ద్వారా కానీ పొందగలిగేదే హక్కు. ఒక సామాజిక విలువ ద్వారా కానీ, చట్టం లేదా రాజ్యాంగం ద్వారా పొందగలిగేది లేదా అమలు చేయించుకోగలిగేది హక్కు. రైట్ ఈజ్ ఏ మోరల్ ఆర్ లీగల్ ఎంటైటిల్మెంట్ that protects fundamental interests of an individual. Right is a moral or legal entitlement that protects fundamental interests of an individual. ఫండమెంటల్ ఇంట్రెస్ట్ అంటే అది మనం జీవించే హక్కు కావచ్చు, మన గౌరవాన్ని కాపాడేది కావచ్చు, మనం మరింత అభివృద్ధికరంగా ఎదగటానికి పనికొచ్చేది కావచ్చు. ఇవన్నీ హక్కులు. ఇందులో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి లీగల్ ఎంటైటిల్మెంట్, ఇంకొకటి మోరల్ విషయం. కొన్ని విషయాలు రాజ్యాంగంలో ఉండవు, చట్టంలో ఉండవు, కానీ మనం అనుభవిస్తాం. ఉదాహరణకు మరీ చిన్నపిల్లల్ని విచక్షణారహితంగా కొట్టవద్దు అనేది ఒక సామాజిక విలువ. అది పెద్దగా చట్టంలో దేంట్లో రాజ్యాంగంలో ఏమి ఉండదు, కానీ ఆ విలువ అమలైతే ఉంటుంది సొసైటీలో. ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. అది కూడా ఒక రకంగా ఆ పిల్లలకు సమాజం కల్పించిన ఒక హక్కు లాంటిది. ఈ విధంగా 2 కాంపోనెంట్స్ ఉంటాయి హక్కులలో. మనం నిజానికి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే, సమాజంలో విలువగా హక్కులు ఎదగటానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. రాజ్యాంగంలో, చట్టంలో ఉండాలని కోరుకుంటాం, కానీ తద్వారానైనా అది ఒక సామాజిక విలువగా మారుతుందని మనం ఆకాంక్షిస్తాం. సామాజిక విలువగా మారినప్పుడే నిజానికి వాస్తవంగా అది అమలవుతుంది. కొన్ని అమలయ్యేటివి కూడా రాజ్యాంగంలో ఉండవు. చట్టబద్ధత గురించి వాటిని రాజ్యాంగంలో పెట్టుకోవాలని మనం చెప్తాం. ఇది హక్కు అంటే మనం నిర్వచించాలి. అయితే ఎప్పటి వరకు ఈ హక్కులు అనేటువంటివి ఎప్పుడు ప్రారంభమైనవి, ఎప్పుడు కోల్పోయినాం, దాని పరిణామం ఏంటిది, ఇప్పుడు ఏ దశలో ఉన్నాం, ఇది
చెప్పేటువంటి విషయాలు. దయచేసి మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. స్విచ్ ఆఫ్ పెడితే ఇంకా బెటర్. సైలెంట్. నేను ఒక జనరల్గా హక్కులు ఏమిటి, అవి సమాజం ఎట్లా అనుభవించుకుంటూ వచ్చింది అనేటువంటి విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇండివిజువల్గా హక్కులు మన రోజువారీ అవసరాలలో అది ఉపయోగపడదు, కానీ రోజువారీ హక్కులను అర్థం చేసుకోవటానికి అది పనిచేస్తుంది. అసలు హక్కుల భావన అనేటువంటి సమాజంలో ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు హక్కులు ఉన్నాయి, ఎప్పుడు లేవు, ఎప్పుడు ఎలా మారుకుంటచ్చు. ఇప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ మనం ఏం అడుగుతున్నామంటే మనుషులందరూ సమానమే, మనుషులందరిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు పుట్టుకతో. కాబట్టి అందరికీ ఒకే రకమైనటువంటి గౌరవం ఉండాలి, అందరికీ ఒకే రకంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండాలి, అందరికీ జీవించే హక్కు ఉండాలి అనేటువంటి విషయాలు అడుగుతుంది. ఏమడుగుతున్నా చివరికి మనుషులందరూ సమానమే, మనుషులందరినీ సమానంగా బ్రతకనివ్వండి, అందుకు అవకాశాలు ఉండాలి అని మనం అడుగుతాం. నిజానికి ఇటువంటి వాదన విన్నప్పుడు చాలామంది ఏమంటారంటే మీరు ఆచరణ సాధ్యం కాని విషయాలన్నీ మాట్లాడుతున్నారు, ఇది అసలు ఎక్కడ ఉండదు, ఇట్లా మనుషులందరినీ అట్లా సమానం చేయలేము అని చెప్తారు. ఇంకా దీనికి పరాకాష్ఠగా చాలా ఉదాహరణలు చెప్తారు. కానీ వాస్తవంగా మనం అడిగేది అంత అసహజమైనటువంటి విషయమా? నిజంగా మనుషులందరూ సమానం కాదా? మనుషులందరూ ఒకటే జాతి కదా. ఒక అడవిలో ఒక ఏనుగుల గుంపు ఉంటుంది, ఆ ఏనుగులో ఒక ఏనుగు గొప్ప, ఒక ఏనుగు తక్కువ అని ఏమైనా ఉంటుందా? వేరే జంతు లేడ్ల గుంపులు ఉంటాయి, పైన ఎగిరే పక్షులు ఉంటాయి, నీళ్ళంటే ఒకే జాతికి చెందినటువంటి జీవులన్నీ కూడా సమానమే కదా ప్రకృతిలో. మనిషి కూడా ఒక జాతిగా, హోమోసెపియన్స్ అనేటువంటి ఒక జాతిగా పుట్టుకతో అందరూ సమానమే కదా. అదే మనం అడుగుతున్నాం. ఆఫ్టర్ ఆల్ జంతువులు కలిగి ఉన్నటువంటి, పక్షులు అనుభవిస్తున్నటువంటి ఒక సమానత్వాన్ని మాత్రమే మనం అడుగుతున్నాం. అది అడిగితే కూడా ఇది ఆచరణ సాధ్యం కాదు, 5 వేలు సమానంగా ఉండు, బలవంతులు మాత్రమే బతుకుతారు, లేకపోతే డార్విన్ సిద్ధాంతాన్ని వికృతీకరించి మనుగడ కోసం జరిగేటువంటి పోరాటంలో బలవంతులు మాత్రమే నిలబడతారు. డార్విన్ చెప్పింది 2 జాతుల మధ్య, ఒకే జాతి మధ్య కాదు. కానీ మనుషుల్లో ఉండే ఒకే జాతికి అది అన్వయించడం అనేటువంటిది అసహజం. కాబట్టి కానీ ఒకప్పుడు మనుషులు సమానంగానే ఉన్నారు కదా. మనుషులు కోతులతోటి పరిణామక్రమంలో హోమోసెపియన్స్గా మారినప్పుడు మిగతా జంతువుల్లాగా సహజంగా పుట్టి పెరిగేటువంటి క్రమంలో వాళ్ళ మధ్యలో తేడాలు ఉండినాయా? వాళ్ళ మధ్యలో ఏం తేడా లేవు కదా. మనం చివరికి అటువంటిదే అడుగుతున్నాం, అంతకంటే గొప్ప విలువని ఏమి అడుగుతలేదు. అయితే హక్కులు అనేటువంటి పేరు, ఆ భావన కాలక్రమంలో మానవ సమాజం పరిణామం చెందుతున్నటువంటి క్రమంలో ఏర్పడింది. కానీ మనం ఇందాక అనుకున్నప్పుడు మానవ సమాజ ప్రారంభ కాలంలో ఆ పేరు లేదు. మనందరం సమానంగా బ్రతకాలి, సమానమైనటువంటి హక్కులతో జీవించాలి అనేటువంటిది పేరు ఏమీ లేదు, కానీ వాస్తవంగా అలాగే జీవించింది మానవ సమాజ ప్రారంభ కాలం. ఆ డోర్ పెట్టండి, వేసిపోతుంది. ఆదిమ సమాజంలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు ఆధిపత్యం చేయటము, ఒకరిని అణచివేయటము, ఒకరిని వాడుకోవటము అనేటువంటిది ఉండిందా? ఉండటానికి అవకాశం ఉందా? ఉండటానికి అవకాశం లేదు. అట్లా లేదు, ఎక్కడ చరిత్రలో నమోదైనటువంటి కాలం మనకు తెలిసి కూడా. మన ఎరుకలో
ఎవరైనా ఆదివాసీ ప్రాంతాలలో కనుక పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఇప్పటికీ కూడా కొన్ని తెగలలో వాళ్ళ ఒక సమాజం లాగానే బతుకుతారు. ఇప్పుడు ఆదిలాబాద్లో కనుక చూస్తే కొలాం తెగలు ఉన్నారనుకోండి, ఒక గుంపుగా ఒక సమాజంగా అందరు కొలామీలు మాత్రమే ఉంటారు. దాంట్లో ఎవరో ఒకరిని ఒక పటేల్ అని దానికి పెద్ద మనిషి అని అనుకుంటాడు, కానీ ఆ పటేల్ కూడా పొద్దున్న లేస్తే ఆయన పనికి ఆయనకు పోవాల్సిందే, ఆయన ఆహారం ఆయన సంపాదించుకోవాల్సిందే, అందరితో మోరార్లెస్గా సమానంగా ఉంటాడు. మానవ సమాజం ప్రారంభమైన చాలా కాలం పాటు కూడా ఈ విధంగా ఒక ప్రిమిటివ్ కమ్యూనిస్ట్ సొసైటీ లాగా వాళ్ళ మధ్యలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఒకరినొకరు అణచివేసి ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే చాలా కాలం గడుపుకుంటూ వచ్చాం. అసలు మానవ సమాజము గురించి చెప్పాలంటే అది పెద్ద చరిత్ర. మనుషులు భూమి ఏర్పడ్డది ఎప్పుడు, అసలు మనుషుల కంటే జంతువులు చాలా సుదీర్ఘకాలం జీవించుకుంటూ వచ్చినాయి. మనుషులు మన జాతి ఏర్పడ్డ తర్వాత వాళ్ళు జంతువుల మీద ఆధిపత్యం వహించిళ్ళు, జంతువులకు హక్కులు లేకుండా చేసిళ్ళు. మానవ జాతి ఈ మధ్యలో ఉన్నటువంటి కాలంలో ఎప్పుడైతే పశుపోషణ పెరిగి, ఎప్పుడైతే వ్యవసాయము పెరిగిన తర్వాత వారి మధ్యలో ఆ మానవ సమాజంలో సంపద పేరుకపోవటం అనేటువంటిది ఎప్పుడైతే మొదలైందో, ఆ సంపదను కొంతమంది మాత్రమే తమకు స్వాధీనం చేసుకోవాలని, తమ మాత్రమే ఇది అనుభవించాలి, మిగతా వాళ్ళు అనుభవించకుండా ఉండాలి, తను మిగతా వాళ్ళతో సమానంగా పని చేయకపోయినా ఇది తాను సొంతం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దానికి తగినటువంటి అనేక సిద్ధాంతాలు ఆ ఆలోచన వచ్చినటువంటి వాడు చెప్పటం మొదలుపెట్టిండు. వానికి సపోర్ట్గా మతం వచ్చింది, దేవుడు వచ్చింది, అది నిర్వహించడానికి ఒక అధికార వ్యవస్థ లాంటిది వచ్చింది. ఇంకా అతని యొక్క పరిధి పెరిగిన కొద్దీ ఒక చిన్న సమూహం నుంచి వెళ్ళి పెద్ద గ్రామము, నగరము, రాజ్యము వాడికి వచ్చినప్పుడు క్రమంగా రాచరికాలు ఏర్పడ్డాయి. అంటే ఆ రాచరికాలలో సంపద తన సొంతం చేసుకునేటువంటి వాడు రాజు. ఒక రాజు వాడు ఒక్కడు మాత్రమే మొత్తం రాజ్యంలో మిగతా వాళ్ళందరినీ 99.9% మందిని అణచివేసి ఒక్కడు మాత్రమే అది చేయలేడు. కాబట్టి వాడికి ఇతరుల సహాయం కూడా అవసరం. కాబట్టి వాడి పరిధి పెరిగిన కొద్దీ వాడి కింద సామంత రాజులు కావచ్చు, వాడి కింద భూస్వాములు కావచ్చు, వాడి కింద పటేన్లు కావచ్చు, ఇటువంటి ఒక వర్గం ఏర్పడింది. సామాన్య ప్రజలు మేము సంపాదిస్తాము, మేము ఉత్పత్తి చేస్తాము, మా శ్రమ ఫలితాన్ని మేము అనుభవించకుండా నీకు ఎందుకు ఇవ్వాలి అని తిరగబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మానసికంగా వాళ్ళని సంసిద్ధం చేయటం కోసం ఇట్లా ఉండాల్సిందే, ఇట్లా ఉండటం వల్లనే మన రాజ్యం బాగుంటుంది. ప్రారంభంలోనే అయితేనేమో మన సమాజం లేదా మన గుంపు మీద వేరే గుంపులు దాడి చేయకుండా ఉండాలి అని అంటే దీనికి ఒక రక్షణ వ్యవస్థ ఏర్పడాలి, మన మధ్యలోనే మనం ఒక సైనికులుగా తయారు కావాలి, వాళ్ళందరినీ పోషించాలి, ఇటువంటి ఒక వ్యవస్థ ఉండాలి అని మెల్లమెల్లగా ఈ మిగులు విలువను వాళ్ళు ఒక దగ్గర చేర్చుకోవటం ప్రారంభించారు. అది ఇంకా పెరిగిన కొద్దీ అయినప్పటికీ కూడా పబ్లిక్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యులు ఇది దైవము నిర్ణయించినటువంటి విషయం, దాని ప్రకారం ఇలా జరుగుతూ ఉంటుంది, మనం ప్రశ్నించవద్దు. ఇది అలా ఉంటేనే మంచిదని దేవుడు నిర్ణయించింది. కాబట్టి సంపద అంతా రాజు దగ్గర ఉండాల్సిందే, అతను అనుమతించిన మేరకు మాత్రమే మనం తినాలి అనేటువంటిది మతము, దేవుడు అనేటువంటి ప్రవేశించి ఈ సంపద కొంతమంది దగ్గర ఉంచటం కోసం, వాళ్ళు ప్రజలను మానసికంగా సిద్ధం చేయటం కోసం మాత్రమే అవి వచ్చి వాటి పాత్ర అప్పుడు నిర్వహించిన ఈ రోజు వరకు కూడా అదే నిర్వహిస్తుంది. అయినప్పటికీ కూడా తిరుగుబడతారు. కాబట్టి రాజు సైన్యాన్ని ఏర్పాటు చేయటం, సైన్యం ఇతర సమాజాల నుంచి వెళ్ళి ఇతర రాజ్యాల నుంచి వచ్చే తిరుగుబాట్లను మాత్రమే కాకుండా తన లోపలి మనుషులు చేసేటువంటి తిరుగుబాట్లను కూడా అణచివేసి ఉంచడం కోసం ఏర్పడింది. అది మొన్నటి వరకు కూడా తిరిగి పారిశ్రామిక విప్లవం వచ్చేంత వరకు కూడా ఈ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో సుమారుగా అవే లక్షణాలతోటి కొనసాగింది. దాని తర్వాత పారిశ్రామిక విప్లవం అనేటువంటిది వచ్చిన తర్వాత క్రమంగా రాజే పరిపాలకుడు, రాజే న్యాయ నిర్ణేత, రాజే సంపన్నుడు అనే దగ్గర నుంచి
రాజు నుంచి ఈ పరిపాలనను పార్లమెంటు తీసుకుంది. రాజు నుంచి జ్యుడిషియరీ విభాగాన్ని వేరే న్యాయమూర్తులు తీసుకున్నారు. పరిపాలన మొదటి నుంచి వేరే ఉంది, ఎగ్జిక్యూటివ్. ఇలా కొన్ని ఏర్పడుకుంటూ వచ్చినాయి. కానీ ఓవరాల్గా ఒక వర్గం మాత్రమే కూర్చొని తినటం, ఇంకొక మెజారిటీ వర్గం పని చేసుకుంటూ రావటం, వాళ్ళే అన్ని రకాల ఉత్పత్తులు చేయటం, ఆ ఉత్పత్తులు కొన్ని వర్గాలు మాత్రమే అనుభవించటం అనేది ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనం అదే కనిపిస్తుంది. మెజారిటీ ప్రజలు ఉత్పత్తిదారులు, అంటే వాళ్ళు ఒక వస్తువును కానీ సేవను కానీ ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా ఉత్పత్తి చేసేటువంటి వర్గానికి చెందినటువంటి వారు, ఒక రకంగా శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి వారు, నాతో సహా. నేను కూడా నేను పని చేసుకుంటేనే నేను సర్వైవ్ అవుతుంది, కానీ నేను పని చేసుకోకుంటే మాత్రం నేను సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. పని చేసుకోకుండా వాళ్ళ అవసరానికి మించి సంపదను పోగు చేసుకోవటం, వాళ్ళ అవసరానికి మించి అంతు లేకుండా విచక్షణ రహితంగా ఆస్తులు పెంచుకోవటం, దాన్ని రక్షించుకోవటానికి కోసం రకరకాల వ్యవస్థలు అనేటువంటిది చేసుకుంటూ వచ్చింది. తద్వారా జరిగిన నష్టం ఏంది? మరి దానివల్ల వచ్చిన నష్టం ఏంది అంటే పరిశ్రమలు కొంతమంది దగ్గరే ఉంటాయి, భూమి కొంతమంది దగ్గరే ఉంటుంది, నీళ్లు కూడా కొంతమంది దగ్గరే ఉంటాయి, వనరులు కూడా కొంతమంది దగ్గరే ఉంటాయి, ఆధిపత్యము కొంతమంది దగ్గరే ఉంటుంది. దీనివల్ల వచ్చిన నష్టం ఎవరైతే ఈ మెజారిటీ ప్రజలు ఉన్నారో, ఎవరైతే వారు శ్రమ చేస్తే తప్ప మరో రకంగా బ్రతకలేనటువంటి మనుషులైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేసిండ్రు? వారి జీవనాధారం మొత్తం కోల్పోయింది. అవునా కాదు? ఇవాళ ఒక మనిషి ఉంటే బతకాలి అని అంటే ఒకప్పుడు సహజంగా ఎలా ఉండి వాడు అడవిలోకి పోతాడు, వాడు ఏదంటే అది కావాలంటే తెచ్చుకుంటాడు, లేదా పోతాడు చేపలు పట్టుకుంటాడు, లేదా వచ్చేటాడు. వాడిని అసలు వాడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ప్రకృతితో మనిషి సంఘర్షిస్తూ బ్రతికేటువంటి ఒక సహజమైనటువంటి జీవనం. క్రమంగా ఏమైంది? ప్రకృతి అంటే భూమి కొంతమంది పరమైపోయింది. స్వేచ్ఛగా మనం వెళ్ళి వ్యవసాయం చేసుకొని ఎక్కడంటే అక్కడ వ్యవసాయం చేసుకొని ఆ ధాన్యం తీసుకొని బ్రతికే పరిస్థితి లేదు. మరి ఇట్లా బతకడం, అడవిలోకి పోదామంటే అడవి కూడా కొంతమంది పరమైపోయింది. ఇప్పుడైతే నీళ్ళను కూడా సముద్రాలను కూడా పంచుకుంటున్నాం. మనం స్వేచ్ఛగా ఎక్కడ పడతా నేను ఇలా పోయి చేపలు పట్టుకుంటా అంటే కూడా నడిచే పరిస్థితి లేదు. మరి ఏ విధంగా బ్రతకాలి అని అంటే అయితే వాళ్ళ కార్ఖానాలలో వాళ్ళ పరిశ్రమలలో పనిచేయాలి, లేదా వాడు సృష్టించేటువంటి ఉద్యోగాలలో పనిచేయాలి. ఏది లేకపోతే అడగాలి. కనీసం ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా మనకి ఎక్కడ భూమి లేదు, ఎక్కడ ఇల్లు కట్టుకుంటాం అనే సమస్య వస్తుంది. మరి ఒకప్పుడు అట్లుంటేనా ఎక్కడ ఇల్లు కట్టుకున్నా కోనేంటూ లేదు. పక్షులకు గూడు ఎక్కడ కట్టుకోవాలనే సమస్య ఉంటుందా? జంతువులు ఎక్కడ తలదాచుకోవాలనే సమస్య ఉంటుందా? ఉంటే మనుషుల వల్ల తప్ప మామూలుగా వాటికైతే ఏమి. దీనివల్ల ఇప్పుడు ఏమైంది? మనం సహజంగా జీవించగలిగేటువంటి అవకాశాన్ని, అంటే జీవించే హక్కును కోల్పోయాం. జీవించటానికి సరిపడా ఆహారాన్ని సంపాదించుకునేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మనం సాధారణంగా ఏం చేస్తామంటే అటువంటిది లేనప్పుడు ఎంత చెడ్డ పనైనా, అంటే ఎంత తక్కువ స్థాయి పనైనా చేయడానికి సిద్ధపడతాం. గౌరవంగా మన పని మనం చేసుకొని జీవించేటువంటి అవకాశం లేనప్పుడు ఎంత హీనమైనటువంటి పని, ఎవరు చేయటానికి ముందుకు రానటువంటి పనులు కూడా చేయటానికి సిద్ధపడతాం. దాంతో ఏం పోతుంది? మన గౌరవం పోతుంది. మనం మిగతా మనుషులతో సమాన స్థాయిలో మనం గౌరవాన్ని అప్పుడు ఆశించలేనటువంటి స్థితికి నెట్టివేయబడుతుంది. అయినప్పటికీ అదే పని చేస్తాం, ఎందుకంటే బ్రతకాలి కదా. మామూలుగా జీవించే హక్కు పోయింది, గౌరవంగా జీవించే హక్కు కూడా పోయింది. సరే, ఇవన్నీ లేవు. ఇప్పుడు మనం ప్రభుత్వాలను అడుగుతాం, నేను చదువుకున్నా, నాకు భూమి లేదు, వేరే జీవనాధారం లేదు, నాకు ఉద్యోగం కావాలి అని అడుగుతాం. ఉద్యోగం కావాలి అని అంటే ఇప్పుడు వాడు ఉద్యోగం ఇస్తే తప్ప కదా మన బతకలేని పరిస్థితిలో ఉన్నాం కదా. మనం బతకడానికైనా ఒక ఉద్యోగం కావాలి కదా. మనం వారిని అడుగుతాం. వాడు లేవు వాని దగ్గర ఉద్యోగాలు. అప్పుడు మనం ఏం చేస్తాం? అందరం కలిసికట్టుగా అడుగుతాం, ఒక ధర్నా చేస్తాం, ఒక ఊరేగింపు చేస్తాం.
అప్పుడు ఎవరు వస్తారు? పోలీసులు వస్తారు. అవునా కాదు? పోలీసులు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు ఏం మీడియేట్ చేయరు కదా. నువ్వు అడిగేదంటే న్యాయం ఉంది, నువ్వు మనిషి, నువ్వు బతకాలి కదా. నువ్వు బతకాలంటే నువ్వు ఒక పని చేసుకోవాలి. పని కల్పించడం ప్రభుత్వాల యొక్క కనీస బాధ్యత కదా. లేకపోతే నీ బతకవు, మనిషివే చచ్చిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే నీ గౌరవం కూడా ఉండదు అని వాళ్ళు చెప్తారా? చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు? మనకి దాడి చేస్తారు, లాఠీ చార్జ్ చేస్తారు, లేదా జైళ్ళలో పెడతారు, లేదా కేసులు పెడతారు. ఇప్పుడు మనం మూడో హక్కు ఏ విధంగా కోల్పోయాం? స్టేట్ వల్ల, పోలీసుల వల్ల కోల్పోయాం. మనకు ఇల్లు కూడా లేదు, ఉద్యోగం లేదు, సరే ఇల్లు లేదు. ఇల్లు కట్టుకోవాలని అంటే మనకు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కాలంలో? చాలామంది. వాళ్ళందరూ మేము ఇల్లు కట్టుకోవాలి అంటే గుడిసెలు వేసుకోవాలని ప్రారంభం చేస్తారు. ఎక్కడ జాగలేదు, ఒక ప్రభుత్వ భూమి చూసుకుంటారు, దాంట్లో కట్టుకోవాలని చూస్తారు. మరి అప్పుడు ఎవరు అడ్డం వస్తారు? మళ్ళీ పోలీసులు అడ్డం వస్తారు. మళ్ళీ ఈ కథ అంతా మళ్ళీ చేస్తాం. అంటే మనం జీవనాధారం కోసం కానీ, ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవటం కానీ, దేనికి మనం ప్రయత్నం చేసినా కూడా, అంటే మానవ మనుగడకు అవసరమైనటువంటి కనీస విషయాలను అడిగినా కూడా ఇక్కడ ఈ స్టేట్ మనం అనేటువంటిది, స్టేట్ అంటే సాధారణంగా పోలీసులకు మనం వర్తించి మాట్లాడుకుంటున్నాం, కానీ స్టేట్ అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి నిర్వచనం పేరు చాలామంది తెలుసు. ఆ విషయాలు ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ఉద్యోగం కావాలన్నా పోలీసులు అడ్డం వస్తున్నారు, ఇల్లు కట్టుకోవాలన్నా పోలీసులు అడ్డం వస్తున్నారు. రేపు ఇప్పుడు అడవిలో ఉంది, మనం బస్తర్లో చూస్తాను. మా అడవిలో మేము బ్రతుకుతామంటే కూడా అడవిని కాజేస్తూ కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళగొడతారంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మా నాన్న వాళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు ఉద్యోగం అడుగుతలేరు, ఇల్లు కట్టుకోవడానికి జాగా అడుగుతలేరు, మమ్మల్ని గౌరవంగా బ్రతికే అవకాశం ఇవ్వని కూడా అడుగుతలేరు. వాళ్ళ మా నాన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి అది ఆక్రమించుకుంటారు. ఇది నా అన్యాయము, మమ్మల్ని మా నాన్న మనల్ని బతకనియండి అంటే కూడా ఎవరు అడ్డం వస్తున్నారు? ఇవాళ రేపు పోలీసులు అడ్డం వస్తున్నారు, స్టేట్ అడ్డం వస్తున్నారు. అంటే ఇన్ని రకాల హక్కులు మనం కోల్పోతున్నాం. సంపద కొంతమంది అన్యాక్రాంతం అవటం వల్ల, కొంతమంది మాత్రమే స్వాధీనం చేసుకోవటం వల్ల కోల్పోతున్నాం. పరిశ్రమలు, భూమి, అన్ని రకాల వనరులు. ఇప్పుడైతే ఒకప్పుడు ఫ్యూడల్ కాలంలో ఇంత సమస్య లేదు. ఇప్పుడు ఏదంటే ఈ రకాల వనరులు, సముద్రాలను కాజేయటం, భూగర్భాలను కాజేయటం, గుట్టలను, అడవులను, అసలు దేన్ని మిగిల్చకుండా చేస్తుంది. ఈ రకంగా మనం అందరం హక్కులు కోల్పోతున్నాం. ఇవి కాకుండా కూడా సమాజం కాలక్రమంలో చాలా సంక్లిష్టంగా ఎదగటం వల్ల అంతర్గతంగా కూడా ఈ శ్రామిక వర్గ ప్రజలలో లేదా ఉత్పత్తిదారులైనటువంటి ప్రజలలో కూడా అనేక అంతర్గత అసమానతలు ఏర్పడినాయి. అంటే వీళ్ళలోనే హెచ్చు తగ్గుల భావన. మన భారతదేశంలోనే ఏంటంటే ప్రత్యేకంగా కుల వ్యవస్థ వల్ల కొంచెం బెటర్గా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు నా కులం చాలా గొప్పదని, అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళని అయ్యో పాపం నువ్వు తక్కువ ఉన్నావు కదా అని కాకుండా నువ్వు తక్కువ వ్యక్తివి, నేను ఎక్కువ వ్యక్తిని అని మానసిక అనుకోవటము, ఆ విధంగా చూడటం, ఇతరులను అవమానించటము, ఈ అంతర్గతంగా కూడా ఈ సమస్య పెరిగింది. అంటే కుల వ్యవస్థ వల్ల కూడా మనం హక్కులను కోల్పోతున్నాం. తద్వారా మన గౌరవాన్ని, సామాజిక గుర్తింపును, అవకాశాలను కూడా కోల్పోతున్నాం. ఇదొక సమస్య. అంటే చిట్ట చివరికి ఏ వర్గం ఎక్కువ హక్కులను కోల్పోతుంది? శ్రామిక వర్గము, ఏ వనరులు లేనటువంటి వాళ్ళు, ఏ పని చేయటానికి కూడా అవకాశం ఉపాధి లేనటువంటి వాళ్ళు ఎక్కువ కోల్పోతారు. వాళ్ళల్లో అట్టడికి వాళ్ళు ఈరోజు మనం తీసుకుంటే దళితులు లేదా ఆదివాసీలు ఇట్లా అనుకోవచ్చు. అట్టడికి వాళ్ళు, దానికంటే పై వాళ్ళు కొద్దిగా మెరుగు అయినప్పటికీ కూడా వాళ్ళు హక్కులు కోల్పోయే వాళ్ళే. కానీ ఇందులో కూడా చాలా హెచ్చుతారు. వీళ్ళందరిలో అందరికంటే కూడా వీళ్ళే అన్యాయంగా హక్కులు కోల్పోతున్నారంటే వీళ్ళ చేత హక్కులు కోల్పోయబడేటువంటి వాళ్ళు ఒక వర్గం ఉంటుంది. వాళ్ళే స్త్రీలు, సగం. అంటే వీళ్ళే
అణచివేతకి అన్యాయానికి గురయ్యేటువంటి వాళ్ళు ఏదంటే వీళ్ళల్లో ఎంత దుర్బలునికి కూడా ఒక బానిసను కలిగి ఉండేటువంటి అవకాశం ఈ సమాజం ఇచ్చింది. అంటే వాడు ఎంత నైతికంగా కూడా పతనమైన వ్యక్తి కావచ్చు, ఎంత బలహీనుడు కావచ్చు, దుర్బలుడు కావచ్చు, తెలివి తక్కువడు కూడా కావచ్చు, అయినప్పటికీ కూడా రోమన్ సామ్రాజ్యంలో లాగా బానిసలను ఓనర్గా కలిగి ఉండేటువంటి హక్కు ఉన్నట్టుగా ఈ కుటుంబ వ్యవస్థ ఒక బానిసను కలిగి ఉండేటువంటి వ్యక్తి అవకాశము ఈ పీడితుల్లోకెల్లా పీడితుడు అయినటువంటి ఒక మగ మనిషికి ఇచ్చింది. అవునా కాదు? అంటే ఇప్పుడు మొత్తం సమాజంలో భిన్న వర్గాలు భిన్నమైనటువంటి రకాల హక్కులను కోల్పోతున్నారు. ఆదివాసులు ఒక రకమైన హక్కులను కోల్పోతున్నారు, పాలేరులు కౌలు రైతులు ఒక రకమైన హక్కులను కోల్పోతున్నారు, నిరుద్యోగులు ఒక రకమైన హక్కులను కోల్పోతున్నారు, స్త్రీలు ఒక రకమైనటువంటి హక్కులు కోల్పోతున్నారు. ఇన్ని రకాల హక్కులను మనందరం కోల్పోతున్నాం. కారణం సంపద మీద ఆధిపత్యం కొంతమంది దగ్గరే ఉంది. దాన్ని కాపాడుకోవడానికి వాడు సృష్టించినటువంటి రాజ్యం, అధికార వ్యవస్థ, దాన్ని కాపాడేటువంటి మతము, కులము, దానికి అనుబంధంగా ఉందాక మనం అనుకున్నట్టుగా అంతర్గత అసమానతలు, ఇంకా అదనంగా కూడా ఒక ప్రాంతం మీద ఇంకొక ప్రాంతం గొప్ప అని. ఈవెన్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళకు పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళ మీద తక్కువ భావం ఉంటుంది. వాళ్ళు అన్ని రకాలుగా మనకు సిమిలరే కావచ్చు, ఎట్లా చూసినా సిమిలరే కావచ్చు, అయినా కూడా వాళ్ళని చూడంగానే పల్లెటూరు అంటే వాళ్ళు రాగానే కొంత వాళ్ళని గౌరవం కూడా తక్కువ ఇస్తారు. అంటే ఇన్ని రకాల కాంప్లెక్సిటీస్ తోటి ఉంటాడు. అంటే మనుషులు ఇన్ని రకాలుగా హక్కులు కోల్పోతూ ఉంటారు. అందుకనే మానవ హక్కుల వేదిక యొక్క అవగాహన ఏమిటంటే ఒకే ఒక కారణంతో మనిషి హక్కు కోల్పోవటం లేదు, అనేక రకాల కారణాలతోటి హక్కులు కోల్పోతున్నారు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా ఒక మనిషి యొక్క మానసిక వైపరీత్యం వల్ల, లేకపోతే ఒక మనిషి యొక్క రౌడీతనం వల్ల, అహంభావం వల్ల జరగటం లేదు. ఇది ఒక పకడ్బందీగా వ్యవస్థీకృతంగా జరుగుతుంది. అందుకే వీటిని ఒక వ్యవస్థీకృత ఆధిపత్య వ్యవస్థలు అనేటువంటి నిర్వచనం వీటికి ఇవ్వటం జరిగింది. ఇందాక మనం అనుకున్నట్టుగా అంటే ఫ్యాక్టరీ యజమానులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, స్టేట్ పోలీసు వ్యవస్థ లేకపోతే జ్యుడిషియరీ కావచ్చు, దానితో బాధపడేటువంటి వాళ్ళు, పురుషులు కావచ్చు, ఆధిపత్య కులం కావచ్చు, ఆధిపత్య ప్రాంతం కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా హక్కులు కోల్పోతాం. మరి మనం ఏం పని చేయాలి? ఇవన్నీ కూడా హక్కులే కదా. ఇందులో ఏ హక్కునైనా కూడా పర్లేదులే, ఇది లేకుంటే పర్లేదు అని అనుకోగలుగుతాం. కానీ ఎవరంటే మనకు అవసరం లేని వాళ్ళు అనుకోగలుగుతారు. మగవాళ్ళు అనుకోగలుగుతారు, స్త్రీలకు హక్కులు సరేలే చూద్దాలే అని పోస్ట్ పోన్ చేయవచ్చు. కానీ ఆడవాళ్ళు అనుకోగలుగుతారు. కుల వ్యవస్థ వల్ల నష్టపోతున్నటువంటి వాళ్ళు ఈ సమస్య పోస్ట్ పోన్ చేద్దామని అనుకోగలుగుతారు. అనుకునేటువంటి వర్గం ఒకటి ఉంటుంది, దాంతో బాధపడినటువంటి వర్గాలు వాళ్ళకి అది నడుస్తుంది. కానీ మిగతా వర్గాలు బాధిత వర్గాలకు అది నడవదు కదా. మరి ఈ నేపథ్యంలో అసలు హక్కులు ఎలా సాధింపబడతాయి? ఇన్ని రకాలుగా హక్కులు పోతున్నాయి కదా, హక్కులు ఎలా సాధింపబడతాయి? ఎట్లా మన జీవితంలోకి మనం అనుభవించదగ్గ మన అనుభవంలోకి వస్తాయి? ఇవాళ మనం కొన్ని హక్కులు అనుభవిస్తున్నాం కదా స్వేచ్ఛగా. ఇవి ఒకప్పుడు ఉండినాయా? ఒక 100 సంవత్సరాల కింద మన 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 తాతలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నది తక్కువ, చదువుకోవడానికి అవకాశం. వాళ్ళ జీవన విధానం గౌరవప్రదంగా ఉండేదా? కనీసం ఉండటానికి అవకాశం ఈరోజు ఉంది ఆ పరిస్థితి. అంటే మారుకుంటూ వచ్చింది సమాజం, కొంత బెటర్గా అవుకుంటూ వస్తాను. కానీ ఇది సంపూర్ణమైతే కాదు, ఇంకా చాలా దూరం మనం ప్రయాణించాలి. అయితే ఈ మాత్రం హక్కులైనా కూడా ఏ విధంగా వచ్చినాయి? ఎవరో ఒక మనిషి
ఇక ఈ కాంచెల్లి మీరు అందరూ సమానంగా బతుకు అంటే వచ్చిందా? లేదా ఎవరైనా మేధావులు అరే మీకు తెలియక ఇట్లా చేస్తాను కానీ అట్లా కాదు, ఇలా ఉండాలి, ఇది కదా పద్ధతి అని సంస్కారం నేర్పితే వచ్చిందా? ఇదంతా జరిగేది కేవలం వాళ్ళకు అందరినీ మనుషులుగా సమానంగా గుర్తించేటువంటి సంస్కారం లేక మాత్రమే వచ్చిందా? కేవలం ఒక పెట్టుబడిదారుడికి కార్మికుడు కూడా మనిషే కదా, వాడిని ఎందుకు 10 గంటలు 15 గంటలు నేను పని చేయించుకోవాలి? ఇంకా దానికి పరాకాష్ట వనరులను కాజేయటం, వాళ్ళు సృష్టించినటువంటి సంపదను కాజేయటం మాత్రమే కాకుండా ఇంకా వీళ్ళు ఎక్కువ సౌఖ్యం పొందటం కోసం మనుషులను ఇంకా ఎక్కువగా పని చేయించుకోవటం కూడా బానిసలుగా మార్చినటువంటి చరిత్ర మనకు తెలుసు కదా. కేవలం వాళ్ళు సృష్టించినటువంటి సంపదను కాజేయటం ఒక విషయం, కానీ వాళ్ళ చేత ఇంకా ఇంకా సంపదను సృష్టించుకోవటం కోసం వాళ్ళను మనుషుల స్థాయి నుండి విడగొట్టి జంతువుల స్థాయికి పడగొట్టి వాడుకున్నటువంటి బానిస యజమాని వ్యవస్థ మనందరికీ తెలుసు కదా, అందరం చదువుకున్నటువంటి. అవునా కాదు? అంటే ఒక మనిషి యొక్క గ్రీడ్, స్వార్థం, ఇదంతా నాకే ఉండాలి, నేనే సుఖపడాలి, నేనేం పని చేయకుండా అన్నీ అనుభవించాలి అనేటువంటిది, దానివల్ల ఎంత నష్టం జరిగింది చరిత్రలో. బానిస ఒక రకంగా ఎవరు బానిసలు ఎవరు కాదు అని చూస్తే నిజానికి మనం వెనుకకు వెళ్తే మనం ఒక రకంగా మన పూర్వీకులందరూ అయితే బానిసలు లేకపోతే బానిసలకు దగ్గరగానే ఉంటారు. అవునా కాదు? భారతదేశంలో బానిస వ్యవస్థ మిగతా దేశాల్లో లాగా ఆ స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ పూర్తిగా భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు అని ఏ చరిత్రకారులు చెప్పలేదు. అంబేద్కర్ రచనలలో కూడా బానిస వ్యవస్థలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు చాలా ఉంటాయి. ఈవెన్ మన వాడకంలో కూడా మన పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా బాంఛన్ అని అంటారు. బాంఛన్ అంటే బానిసను అని గద్దరు పాటల్లో చెప్పడం మరి గుర్తుంటుంది. అంటే అంత విరివిగా సమాజం ఆ పదాన్ని ఉపయోగిస్తుందంటే ఎక్కడో అది ఆచారం ఉండి ఉండదు. అవునా కాదు? కాబట్టి మన వ్యవస్థలో కూడా అది ఉంది. దీనికి ఒక ఉదాహరణ కూడా మనం సత్యహరిచంద్ర నాటకం చాలామందికి తెలిసి ఉంటుంది. దాంట్లో భార్యను అంగట్లో నిలబెట్టి అమ్ముతాడు. ఇది ఎందుకు అమ్మేండు అంటే అటువంటి అమ్మేటువంటి ఒక అలవాటు సమాజంలో ఉన్నప్పుడే కదా అది ఆ ప్రక్రియను తను ఉపయోగించుకున్నాడు. అంటే మన భారతదేశంలో కూడా మరి గ్రీకులో ఇతర దేశాలలో ఉన్నట్టుగా ఉండకపోయినా కూడా బానిస వ్యవస్థ ఆ స్థాయిలో కాకపోయినా కూడా అటువంటి హీనమైనటువంటి దారుణమైనటువంటి మనుషులను అంటే ఒక ఎడ్లను ఎట్లయితే వాడుకుంటామో లేదా చంపుకుంటామో లేదా అమ్ముకుంటాం, బానిసలు కూడా అంటే మనిషి యొక్క గ్రేడ్ సంపద నాకే కావాలి, నేనే అన్ని సుఖాలు అనుభవించాలి అనేటువంటిది పరాకాష్ఠకి వెళ్ళి తోటి మనుషులను బానిసలుగా కూడా మార్చింది. ఇది ఏ జంతు సమాజంలో ఇటువంటిది ఏది ఉండదు. అందువల్ల కూడా మనం హక్కులను చాలా చాలా అలా కోల్పోకుంటూ వచ్చినాం. ఇప్పటికీ కూడా ఇవన్నీ ఈ పెట్టుబడిదారుల వల్ల చాలామందికి ఉద్యోగాలే లేకపోవటం, ఉన్న ఉద్యోగాలలో అతిగా శ్రమ చేయాల్సి రావటం. ఒక పరిశ్రమలలో ఒకప్పుడు 1000 మంది పనిచేసింది, టెక్నాలజీ పెరిగింది, 500 మంది అయితే సరిపోతున్నారని చెప్తున్నారు. ఈ లాజిక్ అది నిజమే కదా అని మనకు అనిపిస్తుంది. అవును కాదు? ఎందుకు 500 మంది పని చేయాలి? 1000 మంది 8 గంటలు పని చేసినప్పుడు, టెక్నాలజీ పెరిగినప్పుడు అదే 1000 మంది 4 గంటల పని చేసుకుంటే మంచిది కదా. ఇంకా మిగతా సమయాన్ని అంతా వాళ్ళు చాలా వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా వాళ్ళ క్రియేటివ్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఒక మనిషిలో అవన్నిటి వీటి మీద వెచ్చించుకుంటారు. విశ్రాంతి తీసుకుంటాడు, సంగీతం పాటలు పాడతాడు, నాటకాలు చేసుకుంటాడు, ఏదో చేస్తాడు హ్యాపీగా. ఆ అవకాశం ఎందుకు ఇస్తలేదు పెట్టుబడిదారుడు? టెక్నాలజీని మన వద్దంటాడు. ఆ టెక్నాలజీ వల్ల ప్రయోజనం మొత్తం మ్యాన్ కైండ్కి అంతా జరగాలి కదా, కొంతమందికి ఎందుకు జరగాలి? అదే పెట్టుబడిదారి విధానం యొక్క స్వభావం. దానివల్ల మనుషులు ఏం చేస్తున్నాం? ఉపాధులు కోల్పోతున్నాం,
చేసేటువంటి వాళ్ళు ఎక్కువ పని చేయాలి, గొడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది. ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళ గతి కూడా ఏమవుతుందో మనం చూస్తున్నాం. ఇక వాళ్ళకంటే మిగతా వాళ్ళ సంగతి అయితే మనం చెప్పలేము. నిరుద్యోగులు చాలామంది పెరిగిపోతున్నాం. చదువుకున్న నిరుద్యోగుల పరిస్థితి మరీ అన్యాయం ఉంది. దానికంటే చదువుకోని నయం అనేటువంటి స్థితికి వాళ్ళు వచ్చింది ఈరోజు. ఇదంతటికీ కారణం సంపద కొంతమంది దగ్గర కేంద్రీకృతం కావడం. ఇందాక మనం అనుకున్నట్టుగా మిగతా అన్ని ఆధిపత్య వ్యవస్థల వల్ల ఇదంతా జరుగుతుంది. ఇది జరగటానికి కేవలం వాళ్ళకు ఇది అన్యాయము, ఇట్లా కాదు, ఇది అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తే అందరం హ్యాపీగా ఉండవచ్చు అనే విషయం తెలియక జరుగుతున్నదా? ఇది చాలా ముఖ్యం. అంటే కేవలం వాళ్ళకి సంస్కారం లేక, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, లేదా మనం అడగలేక మాత్రమే జరుగుతుందా? ఒకవేళ మనం చెప్పి చూస్తే, అడిగి చూస్తే, ఎవరైనా మేధావులు చెప్పి చూస్తే, లేదా ఈ బాధిత వర్గాలు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి చూస్తే పరిస్థితి ఎట్లుంటుంది? అవును, కరెక్టే, మీరు అనేది లాజిక్ బాగానే ఉంది అంటారు వాడు. మీరు అడిగే హక్కులు న్యాయమైనవి, మీకు ఈ కంచెల హక్కులు ఇస్తాం, మీరు అడిగేదాంట్లో తప్పేం లేదని అంటాడా? అట్లా అన్నాడా ఎప్పుడైనా? అన్నాడు. మరి ఎట్లా హక్కులు అమల్లోకి వచ్చినాయి అంటే చాలా చాలా తీవ్రమైనటువంటి చెప్పలేనటువంటి త్యాగాలు, రక్తపాతము అనంతరము బాధిత వర్గాలు చేసినటువంటి చాలా ఉద్యమాల వల్ల క్రమక్రమంగా కొంత మార్పులు అనేటువంటి జరుగుకుంటూ వస్తుంది. బాధిత వర్గాలు ఊరికే అడిగితే ఎవరు హక్కులను ఇవ్వలేదు, ఊరికే అడిగితే ఎవరు అవకాశాలను ఇవ్వలేదు. చాలా తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తే అడిగినటువంటి వాళ్ళను అందరినీ చంపేసి కూడా ఉండవచ్చు. కానీ రేపు మళ్ళీ అడిగితే ఎంతమంది నేను చంపుతామని వాడు అనుకున్నప్పుడు కొంత బార్గెయిన్కి అవకాశం ఇచ్చుకుంటవచ్చు, కొంత లిబరల్గా వదిలిపెట్టుకుంటవచ్చు. ఆ ప్రాసెస్లో కొన్ని హక్కులు ఈరోజు మనం ఈ స్థితికి వచ్చాం. ఇది హక్కులకు సంబంధించినటువంటి భావన. హక్కులు ఎలా కోల్పోయినాం మనము, ఏ వ్యవస్థల ద్వారా ఈరోజు హక్కుల ఉల్లంఘన అనేటువంటి జరుగుతుంది, ఎక్కడెక్కడ మనం హక్కులు అడగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం. అయితే ఇంకా నాది 40% అయింది. హక్కులు ఎలా వస్తాయి అనేటువంటి ప్రశ్న ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం హక్కుల రంగంలో పనిచేస్తున్నాం. తరచుగా దీని హక్కుల ఉద్యమాలను కూడా మనం అనుకోవడానికి అలవాటు పడ్డాం. కానీ కేవలం హక్కుల ఉద్యమాల ద్వారానే చరిత్రలో ఎప్పుడూ హక్కులు రాలేదు. కేవలం హక్కుల సంఘాల ద్వారా చరిత్రలో హక్కులు ఎప్పుడు రాలేదు. బాధిత వర్గ ప్రజలు, తమకు అన్యాయం జరుగుతుంది అని అనుకునేటువంటి ప్రజలు తిరుగుబాట్లు చేసిన పర్యవసానంగా, ఉద్యమాలు చేసినటువంటి పర్యవసానంగా మార్పులు అవుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు చరిత్రలో వచ్చినటువంటి అన్నీ కూడా అవి. మరి మన రోల్ ఏమిటి? ఈరోజు అయితే, ఒకప్పుడైతే హక్కుల సంఘాలు పెద్దగా ఏమి ఉండవు, బాధిత వర్గాలే ఉండేది. కాలక్రమంలో బాధిత వర్గాలతో ప్యారలల్గా హక్కుల సంఘాలు కూడా అభివృద్ధి అవుకుంటూ వచ్చినాయి. ఎందుకంటే ఒక మేధావి వర్గం, ఒక మధ్యతరగతి వర్గం అనేటువంటిది కాలక్రమంలో అభివృద్ధి అవుకుంటూ వచ్చింది. వాళ్ళు ఈ బాధిత వర్గాలంతా తీవ్రంగా పోరాటాలు చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది, సమాజం అంతా అంగీకరించాలి, ఈ అణచివేసేటువంటి వాడు చేసేది న్యాయం కాదు, మారాలి సమాజం, ఇది చాలా క్రూయల్గా ఉన్నారు మీరు అనేటువంటి ఒక మధ్యతరగతి వర్గంగా ఈ మేధావి వర్గం ఎదగటం అనేటువంటిది కొంతకాలంగా, ఒక 200-300 సంవత్సరాలుగా జరుగుతుంది. ఆ మేధావి వర్గమే క్రమక్రమంగా వివిధ హక్కుల సంఘాలు, ఉద్యమాలు పెట్టుకుంటూ వస్తుంది. అందులో కూడా మనం అందులో భాగమే. వాళ్ళే బాధిత వర్గాలే హక్కుల సాధింపులో ముఖ్యమైన వాళ్ళు అయినప్పటికీ కూడా మనము
ఆ వచ్చే హక్కులు వాళ్ళు పోరాటం చేసేటప్పుడు ఇది న్యాయమైన పోరాటం, వాళ్ళు చెప్పేటువంటి దాంట్లో న్యాయమైన ఆకాంక్షలు ఉన్నాయి, వాడు చెయ్యాలి వినాలి అని ఒక మధ్యవర్తిగా మనం మాట్లాడుకుంటూ వస్తాం. వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మీరు ఒంటరి వాళ్ళు కాదు, మాకు అవసరం లేకున్నా మీ హక్కుల గురించి మేము మాట్లాడతాం, మాకు అవసరం లేదు. మహిళలు హక్కుల గురించి అడుగుతున్నారు, పురుషులు అడగకపోయినా వాళ్ళని ఎవరైనా అనకపోవచ్చు, కానీ వాళ్ళ హక్కుల గురించి వాళ్ళే అడిగితే ప్రతి పురుషుడు కూడా ఇది వాళ్ళ అబ్నార్మల్గా అడుగుతున్నారని అనుకోవచ్చు. కానీ పురుషుల్లోకి వెళ్ళి కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు అడిగే దాంట్లో తప్పే ఉంది. మహిళలు అంటే వేరే ఎవరో కాదు కదా, వాళ్ళని మీ పిల్లలే కావచ్చు, నీ చెల్లె కావచ్చు, నీ అక్క కావచ్చు. మహిళలకు హక్కులు ఇవ్వడం అంటే నీ వాళ్ళకి కూడా హక్కులు ఇవ్వటం రా బాబు, ఆలోచించండి, మారండి అని చెప్తే ఎట్లా ఉంటుంది? చెప్పే పాత్ర మానవ హక్కుల సంఘాలు లేదా హక్కుల సంఘాలు తీసుకుంటారు. సామాజిక అణచివేత వల్ల కొన్ని వర్గాలు బాధపడుతుంటే వాళ్ళు దానికి తిరుగుబాటు చేస్తారు. మానవ హక్కుల వేదికలో ఉన్న వాళ్ళందరికీ ఆ సమస్య ఉండకపోవచ్చు. ఉదాహరణకి మన దాకా ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చింది, ఇందులో ఉన్న వాళ్ళందరూ ఎంఆర్పిఎస్ ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే కాకపోవచ్చు, కొంతమంది ఉంటారు, 5-10% ఉండవచ్చు, కానీ అందరూ ఏం కాదు. కానీ మొత్తంగా మానవ హక్కుల వేదిక ఆ డిమాండ్ చాలా న్యాయమైంది అని చెప్పినప్పుడు ఏమవుతుంది? అప్పుడు దాని గురించి వాళ్ళే అడుగుతారు కావచ్చు, వాళ్ళే తీవ్రమైనటువంటి పోరాటాలు చేసుకోవాలి, వాళ్ళే కష్టమో నష్టమో భరించాల్సి వస్తుంది, వాళ్ళే ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి, నయాన్నో భయాన్నో ఎన్నో రకాలుగా నష్టపోయో కష్టపడదు. అయినప్పటికీ మనం ఏం చెప్తామంటే వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది కదా, అది పద్ధతే కదా, దానికి ఎవరు అడ్డం పడకండి. దానికి పైన ఉన్నటువంటి వాళ్ళు మాలల ద్వారా కొంత నష్టపోతున్నారని వాళ్ళు భావిస్తున్నారు, మీరు మాట్లాడండి, ఆలోచించండి, ఏదైతే డెమోక్రటిక్గా అనిపిస్తుందో ముందుకు రండి, అలా పరిష్కరించుకోవాలి అని చెప్పటం, ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉందని చెప్పడం, ఇది ఒక ఇంటర్నల్ ఈక్వాలిటీ సాధించేటువంటి క్రమం, దీన్ని అడ్డుపడద్దు అని ఒక మధ్యవర్తిగా బయట వాళ్ళు చెప్పడం ద్వారా ఆ ఉద్యమానికి ఒక లెజిటిమసీ, అవును వాళ్ళు అడిగేది వాళ్ళు తెలిసితే ఒక అడుగుతలేరు, వాళ్ళు అడిగేది న్యాయమే అని చదువుకున్న వాళ్ళు కూడా, ఆ రిజర్వేషన్స్ అవసరం లేనటువంటి వాళ్ళు కూడా అడుగుతున్నప్పుడు మొత్తం సమాజం ఆలోచిస్తుందో లేదో, ఆ పాత్ర మనం నిర్వహిస్తాం. ఎన్కౌంటర్లు ఇప్పుడు జరుగుతున్నది, బస్తర్లో జరుగుతుంది. ఆ ఎన్కౌంటర్లో మనం పోయి ఆపలేం, అయ్యో చచ్చిపోతాలని మనం ఒక 2 తుపాకులు తీసుకొని మనం అక్కడ పోయి అక్కడ వాళ్ళకి స్ట్రెంత్ అయితే ఇవ్వలేము, అది కానిపోయి. కానీ వాళ్ళు స్టేట్ ప్రభుత్వము రాజకీయంగా నష్టపోవడానికి సిద్ధంగా ఉండదు. మిలిటరీ పరంగా వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయించవచ్చు, కానీ అది తన గొప్పతనంగా సమాజంలో చెప్పుకునే అవకాశం ఉంటుంది, ఇంతమందిని సంహరిస్తూ కూడా. కానీ మనం ఏం చేస్తామనంటే, నువ్వు చేసేది తప్పురా బాబు, నువ్వు చెప్పేది న్యాయం కాదు, ప్రజాస్వామ్యం కాదు, నువ్వు చేసేది చంపేది ఈ విధంగా, ఇది ఎక్కడ రాజ్యాంగంలో కూడా లేదు, ఇట్లా కాకుండా ఈ సమస్యను మరో తీరుగా పరిష్కరించవచ్చు అని మనం ఎప్పుడైతే ప్రచారం చేస్తామో అది దానికి స్టేట్ జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా బాధిత వర్గమే, ఆ ఎన్కౌంటర్లు గురైనటువంటి వాళ్ళే అలా అనలేరు వాళ్ళు. ఎందుకంటే నువ్వు మమ్మల్ని కూల్చేసి నువ్వు రాజ్యాధికారం తీసుకోవడానికి మా మీద యుద్ధం ప్రకటించినావు కాబట్టి కౌంటర్గా మేము యుద్ధం చేస్తానని వాళ్ళు అట్లా చెప్పుకుంటారు. కానీ మన వయసులో మనం ఏమంటాము, ఈ విధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు వాళ్ళకు వాడు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ మనకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం ప్రభుత్వానికి మాత్రమే చెప్పాం, మొత్తం సమాజానికి కూడా చెప్తాం. సమాజం మన మాట వినేదనుకో, అప్పుడు ప్రభుత్వం మీద చెడు అభిప్రాయం వస్తుందంట, అంటే వాడు పొలిటికల్గా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. విన్నప్పుడు వాడు మన కోసం కాకపోయినా సమాజాన్ని వాడికి వ్యతిరేకంగా మరలకుండా చూసుకోవటం కోసమైనా కూడా మనకు లేదా మన ఆర్గ్యుమెంట్కి సమాధానం చెప్పాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా మనకు చెప్పకపోవచ్చు, మన ఆర్గ్యుమెంట్కి వాడు సమాధానం చెప్పకూడదు. ఇవాళ చర్చలు జరగాలని మనం అందరం డిమాండ్ చేస్తున్నాం. వాడు డిఫెన్స్లో ఉంది ఇప్పుడు వాస్తవానికి, అవునా కాదు? ప్రభుత్వం చర్చలు అవసరం లేదు అని వాడు చెప్పి సమాజాన్ని ఒప్పించలేడు వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే సమాజం ఎప్పుడైనా శాంతినే కోరుకుంటుంది. అనివార్య పరిస్థితుల్లో హింసను అంగీకరించినప్పటికీ కూడా సమాజం సాధ్యమైనంత వరకు శాంతినే కోరుకుంటుంది.
ప్రభుత్వానికి శాంతిగా ఉండడానికి అవకాశం ఉండి కూడా వాడు దాన్ని నిరాకరిస్తున్నాడు అంటే తప్పకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. సో మనం మానవ హక్కుల వేదికగా సంఘంగా ఇటువంటి పాత్ర ఉంటుంది. కానీ మనం నేరుగా హక్కులను మాత్రం మనమే సాధించి పెడతాం అనేటువంటిది భ్రమలు మనం పడవద్దు. మనం అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే మనం మధ్యతరగతి జీవితంలో ఉండేటువంటి వాళ్ళు, మధ్యతరగతి మనస్తత్వంలో కూడా జీవించేటువంటి వాళ్ళు చాలామంది. ఒకరు ఇద్దరు పూర్తిగా డెడికేటెడ్ సంగతి విషయానికి వదిలిపెడితే మనం కేటాయించే సమయం కానీ మన మానవ వనరులు కానీ శక్తి కానీ ఇవి కూడా అంత పెద్ద లక్ష్యాలను సాధించి పెట్టేది కాదు. కాబట్టి అయినప్పటికీ కూడా మనం ఒక అవుట్ సైడర్గా, ఒక మధ్యతరగతి మేధావిగా, మధ్యవర్తులు లాంటి వ్యక్తులుగా ఎంతైతే చేయవచ్చు, వాళ్ళకి ఎంతైతే పాత్ర ఉంటుందో అదంతా మనం నిర్వహిస్తాం. ఇది ఒక అంశం. ఎంత సమయంలో చాలా ఉంది. టీ తాగుదాం. టీ తాగిన తర్వాత మళ్ళీ ఒక 30 గంటలు మంచి. ఇంతకుముందు రికార్డ్ అయింది. పన్నెండున్నర అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ లోపు 25 minutes లో నేను క్లోజ్ చేస్తాను. రంజిత్ గారు మీరు లంచ్కి ముందు 45 minutes ఇట్లా మెయిన్గా కాన్స్టిట్యూషన్కు మిత్రులారా, ఇది ఒక రకంగా పరిచయం లాంటిది. హక్కుల గురించి, హక్కులను సాధించుకున్నటువంటి క్రమం అంటే పోగొట్టుకున్నటువంటి హక్కులు, పోయిన హక్కులను తిరిగి సమాజంలోని వివిధ వర్గాలు, బాధిత వర్గాలు సాధించుకునేటువంటి క్రమంలో ప్రధానంగా సాధించుకోవటానికి పోరాడేటువంటి బాధిత వర్గ ప్రజలు, వాళ్ళకి మద్దతుగా హక్కుల సంఘాలు ఉన్న విషయం మాట్లాడుతున్నాం. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ హక్కులకు సంబంధించినటువంటి సమస్యలు, హక్కులను తీవ్రంగా అణచివేసేటువంటి వర్గము, హక్కులను చాలా దారుణంగా కోల్పోయేటువంటి వర్గం, రెండు ఎక్స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఎక్స్ట్రీమ్స్ మధ్య జరిగినటువంటి ఘర్షణలో హక్కులు అనేటువంటి అమలులోకి వచ్చినాయి, లేదా సమాజం ఆ విధంగా మారుకుంటూ వచ్చింది అని అనుకుంటాను. చాలామంది మాట్లాడేటప్పుడు అది అలా మాట్లాడుతాను. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే, వాస్తవంగా దారుణంగా హక్కుల అణచివేతకు, లేమికి గురయ్యేటువంటి వర్గం యొక్క పోరాటాల కంటే కూడా ఎవరైతే అణచివేస్తున్నారో వాడికి దగ్గరగా ఉన్నటువంటి వర్గాలు చూపించినటువంటి ప్రతిఘటన, నీవు సరే బాగానే ఉన్నావు, మా సంగతి ఏమిటి అని అడిగినప్పుడు క్రమక్రమంగా హక్కులు అనేటువంటి విస్తరించుకుంటూ వచ్చాయి. నా అబ్జర్వేషన్. మళ్ళీ చెప్తాను, దారుణంగా హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళు చేసినటువంటి తిరుగుబాట్లు లేదా ప్రతిఘటనలు, వాళ్ళు సాధించుకునేటువంటి క్రమం కంటే కూడా ఎవరైతే హక్కులను అణచివేస్తున్నారో వాడు ఒక్కరు మాత్రమే అనుభవించేటువంటి అవకాశాన్ని చూసి మిగతా వాళ్ళు, అంటే వాడికి ఆర్థికంగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, వాడికి సామాజికంగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, కొంత పలుకుబడి, కొంత మాట్లాడగలిగేటువంటి వర్గము, అది వాడు అయితే ఫ్యూడల్ కాలంలోనే అయితే రాజులు కావచ్చు, పెట్టుబడిదారీ కాలంలో అయితే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కావచ్చు, ఇంకా దానికంటే ముందు ప్రాచీన కాలంలో కూడా ఒక పెద్ద గ్రామ పెద్ద కంటే ఇంకా కొంచెం చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు
మా సంగతి ఏమిటి అని అడిగినటువంటి క్రమంలోనే క్రమంగా సమాజం కొంత వికేంద్రీకరించబడుకుంటూ సంపద కానీ హక్కులు కానీ అవకాశాలు కానీ అలా జరుగుతున్నట్టుగా నాకు అనిపించింది. తిరుగుబాట్ల విషయంలో కూడా కొన్ని తిరుగుబాట్లు మాత్రమే ఆ విధంగా జరిగినాయి. ఉదాహరణకు స్పార్టకస్ చేసినటువంటి తిరుగుబాటు, బానిస తిరుగుబాటు క్రీస్తు పూర్వం 70 ప్రాంతం 70లలో అరౌండ్ 70లో జరిగింది. అది పూర్తిగా హక్కులను దారుణంగా కోల్పోయినటువంటి వర్గం చేసినటువంటి తిరుగుబాటు. మన దగ్గర కనుక చూసుకుంటే ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలలో కొమరం భీం లాంటి వాళ్ళు కానీ బీర్సా ముండా లాంటి వాళ్ళు కానీ చేసినటువంటి తిరుగుబాట్లు ఆ రకంగా కొన్ని నేను అన్నదానికి మినహాయింపులు కానీ ఈయన జనరల్గా సమాజం మారుకుంటూ రావటం అనేటువంటిది ఈ పూర్తిగా బలహీనమైనటువంటి వర్గము అణచివేతకు దారుణంగా హక్కులు కోల్పోయినటువంటి వర్గం కాకుండా ఎవడైతే అణచివేస్తున్నాడో వానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు వారి వాటా అడుక్కుంటూ రావటం వల్ల కొంత విస్తరించుకుంటూ వచ్చింది అని నాకు అనిపిస్తుంది. దీనికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అట్లే హక్కుల ఉద్యమ ప్రపంచ స్థాయిలో ఎలా మారుకుంటూ వచ్చింది ఇప్పుడు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. అట్లా మన భారతదేశంలో కూడా ఎలా మారుకుంటూ వచ్చింది, చరిత్ర ఏమిటి, హక్కులకు సంబంధించింది పరిచయం చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మన భారతదేశాన్ని చూసుకుందాం. మన భారతదేశంలో ప్రాచీన కాలంలో హక్కుల లేమి లేదా ఈ హక్కుల అణచివేత ఉండేటువంటిది మనం ఇందాక అనుకున్నట్టుగా అయితే రాచరికపు స్థితి వల్ల, ఫ్యూడల్ స్థితి వల్ల మన దగ్గర అయితే అదనంగా ఈ కుల వ్యవస్థ, బ్రాహ్మణికల అణచివేత అది సృష్టించినటువంటి ఆచార వ్యవహారాల వల్ల కూడా చాలామంది హక్కులు కోల్పోకుంటూ వచ్చారు. ఇది చూసినప్పుడు అయితే ఇక్కడ దారుణంగా హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళు అంటరాని వర్గం కానీ లేదా వాళ్ళకంటే కొంచెం పై వాళ్ళు కానీ ఆదివాసులు ఏదంటే వాస్తవానికి ఈ బ్రాహ్మణికల్ వర్ణ వ్యవస్థకి అవతల ఉన్నటువంటి వాళ్ళు. అసలు వాళ్ళను ఒక గ్రామంలోని మనుషులుగా కానీ సమాజంలోని మనుషులుగా కానీ వాళ్ళు ఏం గుర్తించలే కాబట్టి వర్ణ వ్యవస్థలో వాళ్ళ ప్రస్తావనే ఉండదు. వాళ్ళు ఎప్పుడైనా అడవులకు పోయినప్పుడు వాడుకోదగ్గ మనుషులుగానే బ్రాహ్మణీయ సమాజం చూసి ఇక షెడ్యూల్ కాస్ట్, ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ అనుకునేటువంటి వాళ్ళను పూర్తిగా బహిష్కరించి పెట్టింది గ్రామానికి బయట. వర్ణ వ్యవస్థలో కూడా ఈ రెండు వర్గాలు వాస్తవానికి వర్ణ వ్యవస్థలో కూడా ఉండవు. కానీ తిరుగుబాట్లు ఈ దారుణంగా హక్కులు కోల్పోయినటువంటి అంటరాని వాళ్ళు చేసినటువంటి తిరుగుబాట్లు చరిత్రలో మనకు ఎక్కడ కనిపించవు. ఇటీవల కాలంలో జరిగినటువంటిది ఈ 100-200 సంవత్సరాల కింద నుంచి తప్ప మొదటి నుంచి మనకు అది కనిపించదు. కానీ ప్రతిఘటన అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మనం కొన్ని ఉదాహరణలు కనుక చూసుకుంటే రామాయణ కాలంలో మనకు రాముడి ఆస్థానంలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఉండటం మనకు తెలుసు. వశిష్ఠుడిని బ్రహ్మర్షి అంటారు, విశ్వామిత్రుడిని రాజర్షి అంటారు. అంటే వాస్తవానికి ఈ విశ్వామిత్రునికి ఒక ఋషి హోదా ఇవ్వడానికి చాలా ఘర్షణ జరిగింది బహుశా బ్రాహ్మణీయ సమాజంలో. ఎందుకంటే నువ్వు క్షత్రియ వర్గానికి చెందినటువంటి వాడు, నువ్వు అసలు ఈ వేదాలు కానీ ఇవన్నీ చదివి ఒక రాజగురువుగా ఉండేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తిని, కాబట్టి నీకు ఆ స్థానం ఇవ్వము అని అంటే ఆ మధ్య ఘర్షణ జరిగింది. నాకు ఇంకా అంత లోతులు అయితే తెలియదు, కానీ చివరికి మాత్రం వాడికి ఆ హోదా ఇచ్చినప్పటికీ కూడా బ్రహ్మర్షి అని కాకుండా రాజర్షి అనే పేరు పెట్టి ఇచ్చటం అనేది మనకు తెలుస్తుంది. అంటే వర్ణ వ్యవస్థ అప్పుడప్పుడే కన్సాలిడేట్ అవుతున్నటువంటి క్రమంలో ఈ మాత్రం వచ్చింది. అంటే రాజులు కూడా క్షత్రియులు కూడా వేదాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉండటం, ఆ హోదా కోసం వాళ్ళు ఘర్షణ పడటం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు ఎవరు అడిగిండు ఇక్కడ హక్కుల కోసము? మొత్తంగా చదువుకోవడానికి అవకాశం లేని శూద్రవర్ణం నుంచి ఎవరు వచ్చి అడగలేదు. క్షత్రియుడు బ్రాహ్మణులకి లేదా దగ్గర ఉంటారు కాబట్టి వాడు నా సంగతి ఏంది, నేను కూడా చదువుకోవచ్చు, నేను చదువుకున్నా, నేను కూడా గురువుగా ఉండటానికి అర్హత ఉంది నాకు అనేటువంటి ప్రాసెస్లో ఈయనక కూడా ఒక హోదా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. తర్వాత వాస్తవంగా ఏ చరిత్రలో చూసినా కూడా నేను సెర్చ్ చేసినటువంటి దేంట్లో కూడా బుద్ధుని కంటే ఉన్నటువంటి కాలం అంతా కూడా వేదిక పీరియడు లేదా ఆర్యుల మైగ్రేషను వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్యాలు ఇవన్నీ మనం తీసుకుంటే కూడా ఎక్కడ కూడా అంటే ఒక రాజ్యం స్థాయిలో వాళ్ళు ఎప్పుడు లేరు. వాస్తవానికి వాళ్ళు ఒక నొమాడిక్ ట్రైబ్స్ లాంటి ఆరియన్స్ వాళ్ళు ఎవరికి కూడా. అందుకే వాళ్ళకి సంబంధించిన ఒక నగరం కానీ ఏది కానీ ఇప్పటివరకు ఎక్కడ లేదు వాళ్ళంతా. అయితే
వాళ్ళల్లో హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళ లిటరేచర్లలోనే లేదు. అంటే ప్రీ బుద్ధిస్ట్ పీరియడ్లో లేదా వేదిక్ లేదా మేము ఆర్యగణాలము లేదా వేద సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళము అని అనుకునేటువంటి వాళ్ళల్లో ఎక్కడ హక్కు అనే పరిభాషే ఉండదు. భాష ఎట్లాగో ఉండదు, కానీ అసలు దానికి ఆ సారాంశంలో కూడా అటువంటిది ఏది ఉండదు. దాంట్లో ఉన్నది ఏంటంటే విధులు మాత్రమే ఉంటాయి. వర్ణ వ్యవస్థ హక్కులను ఇయ్యలేదు, విధులను మాత్రమే ఇచ్చింది. మన రాజ్యాంగం చూడండి, హక్కులను మాత్రమే ఇచ్చింది, అసలు విధులను ఇయ్యలేదు. తర్వాత 51A ఆర్టికల్ ద్వారా దానికి తర్వాత అమెండ్మెంట్ చేసుకొని ఇందిరాగాంధీ చాలా కాలం తర్వాత కొన్ని విధులను ఒక పేజీలో పెట్టింది. కానీ రాజ్యాంగం మొత్తంగా హక్కుల గురించే మాట్లాడుతుంది, కానీ వర్ణ వ్యవస్థ మనుషుల విధుల గురించి మాట్లాడుతుంది. కానీ వీళ్ళకి ఈ హక్కులు ఉన్నాయని చెప్పదు. అంటే బ్రాహ్మణీయ ధర్మంలో మనుషులకు హక్కులు అనేటువంటివి ఉండవు. అయినప్పటికీ కూడా ఒక హక్కుల లాంటి అనుభవించినటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి. మొత్తం పోనండి, ఇక పోనండి, దాన్ని పట్టించుకోకండి. ఇక అన్నీ విడిచిపెట్టాలి. అయితే ఈ వర్ణ వ్యవస్థలో కూడా బ్రాహ్మలు మాత్రమే కాకుండా క్షత్రియులకు కొంత హక్కు, ఎందుకు వాళ్ళు మాత్రమే అన్నీ అనుభవించుకుంటూ ఉండటం సాధ్యం కూడా కాదు. రాజ నిర్వహణ భారాన్ని, ఆ రిస్క్ను కూడా బ్రాహ్మలు భరించదలుచుకోలేదు, అది క్షత్రియులకు ఇచ్చారు. కాబట్టి కొంత గౌరవము క్షత్రియులకు వాడు ఇయ్యక తప్పలేదు, వాడి సిద్ధాంతంలో కూడా. తర్వాత ఇంకా కొన్ని వైశ్యాలు, కొన్ని వ్యాపారాలు, వ్యవసాయాలు నిర్వహించేటువంటి వాళ్ళకు ఈ రకంగా వాళ్లకు సంపద కలిగి ఉండేటువంటి అవకాశం సారాంశంలో ఒక హక్కు అనుకుంటే, విద్య నేర్చుకునేటువంటి అవకాశం దాని హక్కు అని అనుకున్నా కూడా కొన్ని వర్గాలకు మాత్రం అది వికేంద్రీకరించబడింది. దాన్ని ఒకవేళ వాళ్లకు దాన్ని ఒక హక్కు అని మనం ఇవ్వాలనుకున్నా కూడా అంటే దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అనుభవించిండ్రు, పొందిండ్రు. కానీ అది అందరికీ వర్తించేటువంటి ఒక సార్వత్రిక నియమం కాదు. అంటే అందరూ చదువుకోవచ్చు అనేటువంటిది కాదు. ఉదాహరణకు అతిథి దేవో భవ అని మా సాంప్రదాయంలో ఉంటుందని బ్రాహ్మణులు చెప్తాం. అరే అంత గొప్ప సాంప్రదాయాన్ని మనం అనుకుంటాం. కానీ వాడికి అతిథి ఎవరు? అందరూ వాళ్ళకి అతిథులు కాదు. వాళ్ళ వర్ణానికి, వాళ్ళ వర్గానికి సంబంధించిన వాడు మాత్రమే అతిథి. కానీ చెప్పడానికి అదొక సార్వత్రిక నియమంలాగా చెప్తాంట. చూసినా ఎంత గొప్ప నియమం ఉంది, సర్వే జనో సుఖినో భవంతు, ఎంత బాగా చెప్పిళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళ సుఖించేటువంటి వాళ్ళు వాళ్ళ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే అది ఇచ్చినటువంటి అవకాశాలు సారాంశంలో హక్కులు అనుకుంటే కొంతమందికి మాత్రమే లిమిట్స్ చేయబడ్డాయి. యూనివర్సల్గా అంటే ఎక్కువ మందికి వర్తించేలాగా బ్రాహ్మణ ధర్మంలో లేనే లేదు. హక్కులకు సంబంధించి వాళ్ళ అంతకు మించి లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయంటే బుద్ధిజం దగ్గర నుంచి మనకు స్టార్ట్ అయినాయి. భారతదేశంలో ఒక సారాంశంలో హక్కులు అనేటువంటిది, ఆ పేరు ఉండదు కానీ అటువంటిది. బుద్ధుడు ఏం చెప్పిండు? బుద్ధుడు స్వయంగా రాజుగా పాలించలేదు కాబట్టి ఆయన ఏమి శాసనాలు అవి ఏమి చేయలేదు. కానీ ఆయన చెప్పినటువంటి నియమాలన్నీ కూడా చాలా సార్వత్రిక నియమాలు. అహింస అనే సిద్ధాంతం. అహింస అనేది ఒక సమాజం కనుక పాటిస్తే, ఆ కాలంలో ఉన్నటువంటి వారు రాజులు కనుక పాటిస్తే ఎంత హింస ఆగిపోతుంది. ఆ హింస వాస్తవానికి ఎవరి మీద అమలై ఉండేది? ఒక సాధారణ సైనికుల మీద. సాధారణంగా పని చేసుకుని ఉండేటువంటి ఒక సైనికుల హోదా ఎవరికి ఉంటుంది? చాలా చిన్న వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి నిజంగా అహింసా సిద్ధాంతాన్ని కనుక ఒక రాజు పాటించగలిగితే. కాబట్టి ఆ రకంగా పరోక్షంగా బుద్ధుడు చాలా మేలు చేసినట్టు ఆ సమాజానికి. అట్లాగే ఆయన వర్ణ వ్యవస్థను గుర్తించలేదు, మనుషుల్లో హెచ్చు తగ్గులను గుర్తించలేదు. ఆయన సార్వత్రికంగా మనుషులందరూ సమానంగా ఉండాలి, అందరికీ అన్ని అవకాశాలు ఉండాలి అని చెప్పడం అనేటువంటి జరిగింది. అందుకే ఆయన ఆశ్రమాలలో కానీ వాళ్ళ సంఘాలలో కానీ కులానికి అతీతంగా, వర్ణానికి అతీతంగా సభ్యులు చేరి పూర్తిగా సమానమైనటువంటి హోదాను గురువులుగా కూడా ఎదిగినటువంటిది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒక మనుషులందరినీ సమానంగా గుర్తించడం అనేది ఒక హక్కు అనుకుంటే బుద్ధుని సిద్ధాంతాలలో ఉంది, ఆయన ఆచరణలో కూడా అది అమలులోకి ఉండవచ్చు. అది మనకు కనిపిస్తుంది. అది వదిలిపెట్టి నెక్స్ట్ బుద్ధుని తర్వాత బుద్ధుని బోధనల వల్ల ప్రభావితమైనటువంటి అశోకుని దగ్గర మనకు ఇది కనిపిస్తుంది. దానివల్ల ఎంతమంది ఆ కాలపు సమాజము లాభం పొంది ఉంటారో మనం ఊహించుకోవచ్చు. అశోకుడు
కళింగ యుద్ధం తర్వాత ఇంకా యుద్ధాన్ని ఆపేసింది. ఆయనకు వాస్తవంగా ఆయనకు ఎప్పటి నుంచో అహింసా సిద్ధాంతం గురించి విని ఉంటున్నాడు, కానీ రాజుగా ఆ వృత్తిది అవసరంలో భాగంగా యుద్ధాలు చేసుకుంటూ వచ్చినప్పటికీ ఒక దశలో అతను తను తాను సమీక్ష చేసుకొని ఆపేసింది. దానివల్ల ఎంత రక్తపాతం ఆగి ఉండాలి, తర్వాత ఎంతమంది చనిపోయే, అట్నే యుద్ధాలు కొనసాగిస్తే ఎంతమంది చనిపోవు, అదన్నీ ఆయన నివారించగలిగాడు. అది మాత్రమే కాకుండా అశోకుడు ఒక వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి భావనకు పునాది కలుగజేసినటువంటి వ్యక్తి అశోకుడు. చరిత్ర చాలామంది సోషల్ స్టడీస్ చదివే అందరికీ తెలిసిన విషయం. అశోకుడు ఒక సంక్షేమ రాజ్యము అనేటువంటి భావనకు పునాది కల్పించి ఆచరణలో అవన్నీ నిర్వహించినటువంటి వాడు. అంటే మనుషులందరికీ బావులు తవ్వేయటము, ఇవన్నీ ఇంకా చాలా రకాల చెట్లు పెట్టించడం కానీ, ఎడ్యుకేషన్కి అవకాశాలు ఇవ్వటం కానీ, ఆసుపత్రులను కట్టినటువంటి అవకాశం కూడా అశోకుని కాలంలో ఉంది. జనరల్ పబ్లిక్ కోసం స్కూల్స్ కట్టినటువంటి ఇది అవన్నీ కూడా అశోకుని కాలంలో ఉంది. ఆయన సంబంధించినటువంటి చాలా శాసనాలలో కూడా ఈ విషయాలు ఉండటం మాత్రమే కాకుండా కొన్ని ఈరోజు కూడా పాటించదగ్గవి ఏమిటి అంటే, పట్టుబడ్డటువంటి ఖైదీలను చంపకూడదు, యుద్ధం జరుగుతున్న తర్వాత ప్రాణాలతో ఎవరైతే బయటపడ్డారో వాళ్ళని మనం చంపవద్దు అనేటువంటి ఒక శాసనం చేసి చంపవద్దు, వాళ్ళని క్రూయాలిటీ ఉండవద్దు వాళ్ళ పట్ల అనేటువంటి శాసనాలు కూడా అశోకుడు చేసింది. ఇలా హక్కుల భావన అశోకుని దగ్గర నుంచి మనకు ప్రారంభం. అశోకుడు దగ్గర మనకు కనిపిస్తుంది. ఇక తర్వాత అశోకుని తర్వాత కాలం అంతా కూడా మన మధ్యయుగాలు ఇదంతా ఎక్కడ చూసినా కూడా ఇక ఏమీ ఉండదు. అసలు అంత పెద్ద సువిశాల రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు మళ్ళీ మనకు ఎక్కువ కనిపించరు. మళ్ళీ ఈ ముస్లిమ్స్ రాజ్యంలో 12th సెంచరీ తర్వాతనే కాలక్రమంలో 16-17వ శతాబ్దం కాడికి వచ్చేసరికి మళ్ళీ కొద్దిగా సామ్రాజ్యం విస్తరించడం, అక్బర్కు కూడా కొంత సంక్షేమ రాజ్యాన్ని అయితే పాటించిండు, కొన్ని సంస్కరణలు కూడా చేయగలిగిండు. అంటే ఒక ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎటువంటి వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా హ్యూమెన్గా జీవించాలి అనేటువంటిది భావం ఉండాలని మనం ఈరోజు అయితే ఏదైతే కోరుతున్నామో అది అక్బర్ చక్రవర్తిలో కూడా మనకు కనిపిస్తుంటుంది. ఆయన కూడా కొన్ని దురాచారాలను నివారించడానికి ప్రయత్నం చేశారు, కొంత వెల్ఫేర్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేశారు మన హిస్టరీకి సంబంధించి. అక్కడి నుంచి ఇక వాళ్ళు కూడా అంతం కావటము మనకు తెలుసు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ స్టైల్ వేరు కాబట్టి వాళ్ళు స్కూల్స్ పెంచడము, మిషనరీస్ ద్వారా అట్లా కొంతమంది చదువుకోవటము, వాళ్ళు విదేశాలలో తిరిగి అక్కడ జీవన విధానం ఒక తీరు ఉంది, మన తీరుకి ఇంత అన్యాయంగా ఉందని రకరకాల సాంఘిక విప్లవకారులు పూలే మొదలుకొని సాహు మహారాజు, పూలే, జస్టిస్ పార్టీ, పెరియారు, అంబేద్కరు, మన దగ్గర భాగ్యరెడ్డి వర్మ, కేరళలో నారాయణ స్వామి గురు, ఇటువంటి వాళ్ళు అనేక మంది కూడా ఈ బ్రిటిష్ ఏరాలోనే స్టార్ట్ అయ్యారు. అంటే వీళ్ళందరూ హక్కుల గురించి అడిగే మొట్టమొదటి హక్కుల ఉద్యమకారులు, రైట్? మొట్టమొదటి హక్కుల ఉద్యమకారులు బాధిత వర్గ ప్రజల నుంచి ఇదేంది మేము ఇంత అన్యాయంగా ఉన్నాము, ఇంత అన్యాయంగా ఉండటం అవసరమా, అందరం మీతో సమానంగా ఉండలేమా, మేము ఉండాలి కదా అని అడిగి ప్రారంభమైనటువంటి వాళ్ళు మన భారతదేశంలో ఆధునిక హక్కుల ఉద్యమకారులు. అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి కేటగిరీ. జస్టిస్ పార్టీ తక్కువది కాదు. జస్టిస్ పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమము తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది మీ అందరికీ చాలామంది తెలుసు. అసలు తమిళనాడులో బ్రాహ్మణులు జనాభా తక్కువ, కానీ అసలు అన్నిట్లలో వాళ్ళే. హోటల్స్లో కూడా ఇది బ్రాహ్మణులకు మాత్రమే అని ఉంటాయి, బ్రాహ్మణులు తప్ప రెడ్డి కూడా అందులోకి పోవటానికి వీల్లేదు. హాస్టల్స్, బ్రాహ్మణ హాస్టల్స్ అంటే బ్రాహ్మణులు నడిపేటి కాదు, అందులో బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, విద్యాలయాలు బ్రాహ్మణులకు మాత్రమే, ఇలా ఉండేది. అరే మాకు కూడా చదువుకునే అవకాశం ఉండాలి కదా అని అడిగింది ఎవరంటే ఆ ప్రాంతంలో ధనవంతులైనటువంటి శూద్ర సంపన్న కులాలు. నేను ఇందాక చెప్పినట్టుగా బాగా అట్టడికి వర్గాలు, అసలు వాళ్ళు పోయి అడిగేంత ఓపిక లేదు, తినడానికే లేదు కాబట్టి అసలు మనం ఊహించుకోలేదు. ఎవరు వాళ్ళ హక్కుల గురించి అడిగిననంటే బ్రాహ్మణుల తర్వాత హోదాది లేకపోయినా ఆర్థికంగా ఎదిగి ఇన్ఫ్లుయెన్షియల్ వర్గంగా ఎదిగి మా కథేంద్ర బాబు నువ్వు ఒక్కనివే చదువుకుంటావా, నువ్వు ఒక్కనే అని మాకొద్దా అని నిలదీసినటువంటి వర్గమే ఈ తర్వాత క్రమంలో జస్టిస్ పార్టీగా మారినటువంటి వారు. దాని కొనసాగింపు పెరిగారు. జస్టిస్ పార్టీ ఎక్కడ ఆగిపోయిందని అంటే
వాళ్ళ వరకు హక్కులు సంపాదించుకున్న తర్వాత, వాళ్ళ వరకు అవకాశాలు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళకంటే కింద ఉన్న వాళ్ళ గురించి పెద్దగా అడగలేదు. కానీ పెరియార్ అడిగిండు. పెరియార్ మా సంగతి ఏందని మాత్రమే అడుగుకోలే, వీళ్ళందరి సంగతి ఏందని అడిగిండు. అసలు ఆయన చాలా గొప్ప విశాల దృక్పథం కలిగినటువంటి మానవ హక్కుల ఉద్యమకారుడు పెరియార్. అలా మనకు వచ్చింది. దానికంటే ముందు ఇంకా ఆచరణలో చేసినటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రి, ఒక మానవతావాదిగా సాహు మహారాజు, తర్వాత అంబేద్కర్ గురించి కొత్తగా చెప్పేదేమి. అంబేద్కర్ చాలా స్పష్టంగా తమ వర్గం గురించి ప్రత్యేకంగా అడిగిండు. ఎందుకు అడిగిండంటే ఇంకా వీళ్ళ గురించి ఎవ్వరు నేను తప్ప ఇంకొకరు అడిగేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఆయన ఫోకస్ అంతా కూడా అన్టచబుల్స్ మీద చాలా ఫోకస్ చేయటం వల్ల జరిగింది. దానివల్ల ఎంత మార్పు వచ్చింది, ఏం జరిగింది అని. కానీ రాజ్యాంగం జరిగేటప్పుడు అన్ని వర్గాల గురించి ఆయన ఆలోచించింది. కానీ ఆయన పని మాత్రము, ఫోకస్ మాత్రము అసలు ఎవరు అడగని ఒక వర్గానికి నేను తప్ప ఇంకెవరు అడగటానికి లేదు అని అలా ఫోకస్ చేసుకుంటే అలా మెల్లమెల్లగా సమాజము మారుకుంటూ తను తాను మెరుగుపరుచుకుంటూ ఈరోజు వరకు వచ్చింది. తర్వాత మనం రాజ్యాంగం రాసుకోవటం, ఇదంతా మన భారతదేశ హక్కుల ఉద్యమాల యొక్క పరిణామ క్రమంగా దీన్ని మనం తీసుకోవచ్చు. అయితే ఇటీవలి కాలంలో హక్కుల సంఘాలు ఏమేమి ఏర్పడ్డాయని నేను చివరిలో చెప్తా, కొద్దిగా ఫాస్ట్గానే చెప్తున్నా. అయితే ప్రపంచ స్థాయిలో వాస్తవంగా హక్కుల ఉద్యమాల పరిణామం ఏంటి, ఎట్లా హక్కుల భావన ప్రపంచంలో పెరుగుకుంటూ వచ్చింది, ఇది కూడా పెద్ద ఒక గంట పడుతుంది. కానీ నేను జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతా. ఎక్కడైనా హక్కుల గురించి మనం ఇందాక అడుగున్నట్టుగా బాగా అన్యాయంగా గురి అయినటువంటి వాళ్ళు చేసిన తిరుగుబాట్ల ఫలితంగానూ రకరకాల రూపాలలో వచ్చుకుంటూ వచ్చింది. కానీ చరిత్రలో ఒక మైల్ స్టోన్స్గా నమోదైనటువంటి సంఘటనలు ఎంత వెనుకకున్నాయనంటే ఇప్పటికి 4000 సంవత్సరాలకి పూర్వం హమ్మురాబి అనేటువంటి ఒక రాజు చక్రవర్తి, బాబిలోన్ చక్రవర్తి, అప్పటికి రాజు తను. ఈ హమ్మురాబి అనేట ఆయన రాజు కానీ ఆయన కిందున్న సామంత రాజులు కానీ ఇష్టారాజ్యంగా శిక్షలు వేయటానికి లేదు, ఇష్టారాజ్యంగా వాటిని అమలు చేయటానికి లేదు అని ఒక శాసనం తయారు చేసిండు. ఆ శాసనాన్ని శిలాశాసనంలాగా చెక్కి అందరికీ పంచిండు. దాన్ని ట్యాబ్లెట్ ఆఫ్ హమ్మురాబి అని అంటారు. ఇప్పటికీ అంటే BC 1700 చిల్లరలో ఇది చేసిండు. BC 1700 అంటే అప్పటికి బుద్ధుడు కూడా లేడు, ఎవరు లేరు, చాలా పురాతనమైనటువంటి కాలం, మొట్టమొదటి రాజరిక కాలంలో ఈ హమ్మురాబి అనేటువంటిది ఇప్పటికి చరిత్రలో ఆ ఆధారాలు ఉన్నాయి, ఆ శిలాశాసనాలు ఇప్పటికి ఉన్నాయి. అయితే ఆయన చేసింది ఏంటంటే ఒక సిస్టమ్ అయితే పెట్టిండు, అంటే ఒక నేర స్మృతి, ఒక విచారణ స్మృతి అయితే డెవలప్ చేసింది. కానీ అయితే అవి చాలా అన్యాయంగా, చాలా కొద్దిగా క్రూయల్గా కూడా ఉండే. అంటే అబద్ధం ఆడితే నాలుక కట్ చేయాలి, ఈ కాళ్ళు తీసేయాలి, చేతులు తీసేయాలి, ఈ శిక్షకి ఇది చేయాలి, అంటే ఒక విచారణ అనంతరమే చేయాలి. కానీ ఆ శిక్షలు కొంచెం క్రూయల్గా ఉండింది కాబట్టి అవి మరి అందరికీ మానవ హక్కులను గౌరవించేటట్టు ఏమి లేకపోయినా కూడా కానీ ఒక రూల్ ఆఫ్ లా లాంటిది డెవలప్ చేసినటువంటి వ్యక్తిగా హమ్మురాబికి చరిత్రలో స్థానం ఉంటుంది. దాని తర్వాత కూడా క్రీస్తు పూర్వము సైరస్ ద గ్రేట్ అనేటువంటి ఒక కింగ్, అతను పర్షియన్ కింగ్. పర్షియా అంటే ఇరాన్ దేశం, ఇప్పుడు ఇరాన్ అనుకోవచ్చు. మెసపటోమియా అంటే ఇరాక్. పర్షియా నుంచి వెళ్ళి అతను చుట్టూ ఉన్న దేశాలను గెలుచుకుంటూ బాబిలోనికి వస్తాడు. అది కూడా ఇరాక్, మెసపటోమియా ఒక రాజధానిగా ఉండింది అప్పుడు ప్రాచీన కాలం లోపల. ఈ సైరస్ ది గ్రేట్ అని ఆయన అంటారు. ఆయన పేరు సైరస్. ఈయన 539వ సంవత్సరంలో BC 539 సంవత్సరంలో బాబిలోనికి వచ్చిండు పర్షియా నుండి. వచ్చినప్పుడు అక్కడ బానిస వ్యవస్థను అంతా చూసిన తర్వాత ఆయన 3 చాలా సృజనాత్మకమైనటువంటి, సాహసోపేతమైనటువంటి చట్టాలు చేసిండు, నియమాలను తీసుకొచ్చిండు. అవి బానిస వ్యవస్థను మొత్తంగా రద్దు చేసి బానిసలందరినీ విడుదల చేసిండు. ఆయన ఫిజికల్గా ప్రతి బానిసకు స్వాతంత్రము కలుగజేసిండు. ఎందుకంటే రాజే కాబట్టి ఆయన మాట తిరుగుండేది కాబట్టి అది ఫిలాసఫర్స్ చేసిన, గ్రీకు ఫిలాసఫర్ లాగా చేసినటువంటి కాదు. కాబట్టి ఆయన అందరినీ విముక్తి చేస్తూ చట్టం చేసిండు.
అంటే మొత్తం బానిసలందరికీ విముక్తి కలిగించినటువంటి చట్టం చేసి అమలు చేసినటువంటి రాజుగా సైరస్కి పేరుంది. రెండవ చట్టం ఆయన ఏం చేసిందంటే ఒకటే, దాంట్లో మనుషులందరూ తమకు నచ్చిన విశ్వాసాలను పాటించవచ్చు, అంటే మత స్వేచ్ఛ ఉంటుంది. ఒక రకంగా బాబిలోన్లో 539 సంవత్సరాల కాలంలో ఒక మతం ఎక్కువ కాదు, ఒక మతం తక్కువ కాదు, ఎవరు ఏ మత విశ్వాసాన్ని పాటించవచ్చు. నేను రాజును, నా మతం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే పాటించండి అనేది లేదు. ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉంటుంది అని శాసనం చేయించినటువంటి వ్యక్తి సైరస్. మూడవ శాసనం ఆయన ఏం చేసిందంటే, మతం మాత్రమే కాదు, రేషియల్ డిఫరెన్సెస్ కూడా ఉండద్దు. ఈయన ఒక జాతి, ఈయన ఒక తెగ, ఆయన ఒక తెగ, ఈయన ఎక్కువ ఆయన తక్కువ అనేది లేదు. జాతుల మధ్య కూడా సమానత్వము ఉంటుంది, ఉండాలి, అసమానతలు పాటించవద్దు అని ఈ 3 శాసనాలు చేసి ఆయన శిలాశాసనాలే కాకుండా ఒక పెద్ద మట్టి సిలిండర్ను తయారు చేసి, ఇప్పుడు అక్కడ పక్కన ఒక కాగు ఉంది చూసినాం, మరి అంత కాగులాగా సిలిండర్ లాగా ఇట్లా డోలక్ లాగా లాంటిది తయారు చేసి ఆ పచ్చిగా ఉన్నప్పుడు దాని మీద ఈ శాసనాలన్నింటినీ రాసి కాల్చి అంతటా పంపి దాన్ని అమలు చేయించినటువంటి వ్యక్తి సైరస్. దాన్ని సైరస్ సిలిండర్ అని అంటారు. ఈ 3 చట్టాలు ఈరోజు వరకు కూడా నాగరిక సమాజాలని, రాజ్యాంగాలని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తుంది. ఇందులో ఉన్నటువంటి చాలా విషయాలు మత స్వేచ్ఛ ఈరోజు వరకు కావాలని అడుగుతున్నాం. అది దానికి ఒక ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తి సైరస్ చేసుకున్నటువంటి ఈ తీర్మానాలను 1948లో ఐక్యరాజ్య సమితి తన UDHR యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వీటిని అప్రిషియేట్ చేస్తూ దీన్ని దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటూ, మానవ హక్కుల ప్రకటనలో ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక 6 భాషల్లోకి అనువదించి పెట్టింది. 6 UN గుర్తించిన అధికార భాషల్లోకి అనువదించి పెట్టింది. సో ఇది మానవ హక్కులకు సంబంధించి, హ్యూమన్ రైట్స్కి సంబంధించింది. ఇది ఒక మైల్ స్టోన్. ఏది క్రీస్తుపూర్వం 539లో సైరస్ అనేటువంటి రాజు చేసినటువంటి. దాని తర్వాతకు వచ్చేస్తే మళ్ళీ మనకు గ్రీకు ఫిలాసఫర్సు ఈ సమాజం ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనేటువంటి చేసిన ప్రయత్నం. గ్రీకులో కూడా మనం కొంత ప్రజాస్వామ్యాన్ని కనిపిస్తుంది మనకు. అంటే ఒక మనిషి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఒక పద్ధతి ప్రకారం విచారించటం, అతనికి కూడా సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వటము, అంటే ఒక రూల్ ఆఫ్ లా అనేటువంటిది. సోక్రటీస్కి విషయం ఇచ్చి చంపేటప్పుడు కూడా అతని మీద ఒక ఆరోపణ, ఒక విచారణ, ఆయనకు సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం, ఆయనకు ఎస్ నో ఓట్లు వేసేటువంటి ఒక సిస్టమ్ అనేటువంటిది, ఒక రూల్ ఆఫ్ లా లాంటిది కూడా. అది ఈరోజు మనం ఏదైతే అడుగుతున్నామో మనుషులందరికీ ఉండాలి, అట్లా ఉంటేనే మనుషుల హక్కులు ఉంటాయని అంటున్నామో అది గ్రీకులో మనకు కనిపిస్తుంది. ఇంకా అంతకంటే ఉన్నతంగా కూడా ఆ ఫిలాసఫర్స్ 3 ఊహించిండ్లు, ప్లేటో రాసిన రిపబ్లిక్లో కానీ, అది పెద్ద స్టోరీ. ఇవన్నీ కూడా ఒక క్రమం, మానవ సమాజం అభివృద్ధి చెందేటువంటి దాంట్లో ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి మైల్ స్టోన్స్. బుద్ధుడు అంతకుముందు నుంచి ఇందాక మనం చెప్పుకునేటువంటి ఇవన్నీ కూడా. ఇది జరిగిన తర్వాత ఇక మధ్య యుగాలకు వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద అభివృద్ధి ఏది దీని కొనసాగింపుగా జరగలేదు. చివరికి 1215లో బ్రిటన్లో మ్యాగ్నా కార్టా అనేటువంటిది కూడా మానవ హక్కుల ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి మైల్ స్టోన్. దూరం అనిపిస్తే చెప్పండి. కానీ మనకు మ్యాగ్నా కార్టా స్టోరీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందాక అనుకున్నాం కదా, హక్కులను తీవ్రంగా కోల్పోయేటువంటి వాళ్ళు కాకుండా ఒక సుప్రీం దగ్గర నుంచి వెళ్ళి మా సంగతి ఏందని ఆయనకి దగ్గర ఉండి అతనికి అవసరమయ్యి ఈ వ్యవహారాన్ని నడపటంలో ముఖ్యులుగా ఉంటూ కూడా కొంత హక్కుల లేమిని అనుభవించేటువంటి వాళ్ళు క్వశ్చన్ చేసినటువంటి క్రమం అనేటువంటిది మ్యాగ్నా కార్టాలో మనకు కనిపిస్తుంది. మ్యాగ్నా కార్టాలో చెప్పండి. మ్యాగ్నా కార్టానే
మ్యాగ్నా కార్టా అనేది ఇంగ్లాండ్లో రాచరికపు వ్యవస్థ ఉన్నప్పుడు రాచరికపు వ్యవస్థ ఉన్నప్పుడు ఒకటే ఒక సుప్రీం రాజు ఉండిండు. ఇంకా వాడి కిందటువంటి సామంతులకు కూడా పెద్దగా హక్కులు లేకుండా చేయటము, వాళ్ళకు ఆస్తులు కూడా కలిగి ఉండేటువంటి లేకుండా చేయటము, విపరీతంగా ట్యాక్సులు వేయటము అనేటువంటి చేస్తానప్పుడు రండి మేము అందరం నీ రాజ్యాన్ని కాపాడటంలో మేము ఉపయోగపడుతున్నాము, యుద్ధం వస్తే మేమందరం రావాలి, చేయాలి, మా సైన్యాన్ని పంపాలి, మేము ఇక్కడంతా రెవెన్యూ వసూలు చేసి నీకు పంపించాలి, నువ్వేమో మాకు ఏమో ఆస్తులు ఉంటే సహించవు. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా వాళ్ళు పెళ్ళి చేసుకున్న వద్ద ఎవరు అనేటువంటిది కూడా వాడు నిర్ణయించేటోడు. వాడి పేరు రిచర్డ్ అని ఒకడు ఉండేటోడు. ఫస్ట్ రిచర్డ్ II అని అంటారు, హెన్రీ II అతను అంటాడు. వాడిని లయన్ హార్టెడ్ అని అంటారట. ఇది 1211, 14 ఆ ప్రాంతం లోపల అతను ఉండేటువంటి వాడు అనమాట. అతని మీద ఆయన కింద ఉండేటువంటి వాళ్ళని బ్యారన్స్ అని అంటారు. బ్యారన్స్ అంటే ఒక రకంగా చిన్న సామంతులు, కొద్దిగా పెద్ద ఫ్యూడల్స్, లార్డ్స్, వాళ్ళు కూడా సంపన్నులే, కానీ వీనంత కాదు. అయితే వీడి అజమాయిషి మరీ ఎక్కువ అయిపోతుంది. మా వ్యక్తిగత జీవితంలో కూడా మాకేం హక్కులుంటే లేవు, మా తర్వాత ఎవడు ఉండాలి అనేటువంటిది కూడా వాడే నిర్ణయిస్తున్నాడు. అంటే మా పిల్లలు మా తర్వాత అధికారంలోకి రావాలనేది ఉండాలి కదా, కనీసం మేము కూడా కొంత సంపద కలిగి ఉండాలి కదా, మాకు కూడా అవసరాలు ఉంటాయి కదా. వీళ్ళ బాధలు, వీళ్ళ అసంతృప్తి ఒకవైపు బాగా పెరుగుకుంటూ వచ్చింది ఆ కాలంలో. అప్పటికి ఒక యుద్ధం జరిగింది. వీడు పోతాడు, ఈ రిచర్డ్ అనేటువంటి వాడు పోయిన తర్వాత జాన్ అనే అతనితో వస్తాడు. జాన్ అనేటువంటి రాజు ఉంటాడు. 1214లో ఒక యుద్ధం జరుగుతుంది. వాడు బాగా లాస్ అవుతాడు. లాస్ అయినప్పుడు ఇంకా వాడు మళ్ళీ ఆస్తులు కూడగట్టుకోవాల్సిన కోసం ఏం చేస్తారంటే వీళ్ళందరి మీద, బ్యారెన్స్ మీద విపరీతమైన ట్యాక్సెస్ వేస్తాడు. నువ్వు ఇంత తీసుకొచ్చి ఇవ్వండి, అంత తీసుకొచ్చి అంటే ఒత్తిడి చేస్తా అంటే ఇక వీళ్ళతో మన వల్ల కాదని చెప్పేసి అసలు వీళ్ళని మొత్తం లేకుండా చేద్దాము అని లండన్ మీద వీళ్ళు తిరుగుబాటు ప్రకటిస్తారు. ఈ బ్యారెన్స్ అందరూ అంటే సామంత రాజులు, ప్రభువులు, చిన్న చిన్న రాజులందరూ. వీళ్ళు ఇలా చేస్తానని చెప్పేసి ఈ జేమ్స్ గారికి వెళ్తే వీడేం చేస్తారంటే నేను ఒక్కరిని ఎదుర్కోలేని చెప్పేసి వాడు ఒక చర్చ్ యొక్క ఫాదర్స్ దగ్గర పోయి మొర పెట్టుకుంటాడు. వీళ్ళందరినీ ఆపండి, ఏదో దేవుని పేరు చెప్పో, మతం పేరు చెప్పో, ఇట్లా రాజును ధిక్కరించడం ఇక దైవానికి వ్యతిరేక ఇట్లా ఉంటుంది కదా అని వాళ్ళు చెప్తారు. ఇక వాడు ఇని సర్లే నేను చెప్తలే అంటాడు. కానీ వాడు చెప్పేసరికి ఆలస్యం అవుతుంది. వీళ్ళు అప్పటికి వీళ్ళ సైన్యాలతో సహా లండన్కి వచ్చేస్తారు ఈ సామంత రాజులు, బ్యారెన్స్ అందరూ. ఇక అప్పుడు ఈ జాన్ గానికి వీళ్ళతో ఒప్పందం చేసుకోక తప్పని పరిస్థితి ఉంటుంది. మీకేం కావాలో చెప్పండి అని అంటే, మాకేం కావాలంటే ఇందాక మీరు ఏవైతే అడుక్కుంటూ వస్తున్నో అవన్నీ నువ్వు తప్పకుండా చేయాలి. అంటే మా యొక్క హెరిడిటరీ అధికారం అనేటువంటి వంశపారంపర్య అధికారం, నిర్ణయించుకునే అధికారం మాకే ఉండాలి, నువ్వు నిర్ణయించద్దు. నీ ముసలి అయిన తర్వాత నా కొడుకు నా రాజ్యంలో అతనే ఉంటాడు అని నేను నిర్ణయించుకుంటాను, నువ్వు కాదు నిర్ణయించేది, అది ఉండాలి. నాకు కొంత సంపద ఉండాలి, నాకు అది నేనే నా నిర్ణయానికి నువ్వు వదిలిపెట్టాలి. నువ్వు మొత్తం అంతా నువ్వే తీసుకుంటా అంటే కలవదు. నువ్వు ఇష్టరీతిగా ట్యాక్సెస్ వేయద్దు. ఒక చిన్న సామంత రాజ్యం మీద మేము మొయ్యలేనంత ట్యాక్సెస్ వేయద్దు, దానికి ఒక లిమిట్ ఉండాలి. ఇటువంటి దగ్గర మొదలుపెట్టి వాళ్ళు జనరల్గా మనుషులందరికీ పనికొచ్చేటువంటిది ఏంటంటే, ఏ మనిషిని కూడా ఒక రీజన్ లేకుండా నువ్వు అరెస్ట్ చేయవద్దు. Nobody should be arrested without any reason, without any valid reason. Nobody should be imprisoned without any valid reason. Nobody should be convicted without any due process. ఎందుకంటే వీళ్ళని కూడా వాడు లోపలేస్తాడు. చిన్న చిన్న సామంతులను కూడా లోపలేయటము, ఎదురు తిరిగినటువంటి మాట్లాడే లోపల ఇవన్నీ చేస్తాడు. సో వాళ్ళందరూ ఈ రకమైనటువంటి నియమాలు ఫోర్సు చేసి ఇప్పుడైతే వాడు వింటాడని చెప్పేసి చేస్తారు. మరి వాడు జేమ్స్ గానికి దక్కేది ఏంటంటే వాడు మాత్రం రాజుగానే ఉంటాడు, కానీ వాడి అధికారాలు తగ్గుతుంది, వాడికి సంపద ఎక్కువ పోగు పెట్టుకోవటం అనేది తగ్గుతుంది. ఇది అంటే వికేంద్రీకరించబడ్డది. ఇప్పుడు సంపద వికేంద్రీకరించబడ్డది, అధికారాలు వికేంద్రీకరించబడ్డాయి. ఒక రూల్ ఆఫ్ లా లాంటి దాన్ని డిమాండ్ చేసింది. దాని మీద అటువైపు ఆ జాన్ గాడు, ఇటువైపు ఈ బ్యారెన్స్ వాళ్ళందరూ సంతకం చేస్తారు. అది మ్యాగ్నా కార్టాగా అది ప్రపంచ మానవ హక్కుల చరిత్రలో నిలిచిపోతుంది. ఇది అక్కడితో ఆగిపోలే. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ బ్రిటన్ రాజ్యాంగం రాసుకునేటప్పుడు 1689లో ఇది పునాదిగా పనిచేసింది ఈ మ్యాగ్నా కార్టా. ఇప్పటికి చాలామంది రెఫర్ చేస్తూ ఉంటారు.
ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా తెలుసు. మ్యాగ్నా కార్టా అనే ప్రస్తావన ఎప్పటికీ వస్తూ ఉంటుంది. ఇంగ్లాండ్కే కాదు, అమెరికా రాజ్యాంగం రాసుకునేటప్పుడు, అమెరికా రాజ్యాంగానికి అమెండ్మెంట్ చేసుకునేటప్పుడు కూడా ఈ మ్యాగ్నా కార్టాలో ఉన్నటువంటి చాలా విషయాలు తీసుకుంటారు. అంత ప్రాధాన్యత మానవ హక్కుల చరిత్రలో మ్యాగ్నా కార్టాకు కలిగి ఉంటుంది. అయితే చాలా ఆసక్తికరంగా ఏమైందంటే, ఈ లండన్కు సైన్యాలతో వచ్చినటువంటి వీళ్ళు బ్యారన్స్ వాడు ఎవడు ఈ ఒప్పందం తర్వాత వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎవరు వెళ్ళిపోలేరు. ఏమో చూద్దాం వాడు అమలు చేసినప్పుడు అని చెప్పి వీళ్ళు అక్కడే ఉన్నారు. ఆ జాన్ గాడు కూడా వీడు ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదు. వాడు మళ్ళీ ఏం చేసిండు, వీళ్ళందరితో ఒప్పుకోవాలి కదా. వాడు ఏం చేసిండు, మళ్ళీ కంప్లైంట్ చేస్తాడు చర్చికి వెళ్ళి, వీళ్ళందరూ నన్ను బలవంతంగా ఇలా చేసిండు అని చెప్పేసి. చేసితే మళ్ళీ ఆ చర్చికి ఫస్ట్ ఆ చర్చి ఒక ఆర్బిట్రేటర్గానే ఇది నడుస్తుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ వాడు కంప్లైంట్ చేసేసరికి పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. వీళ్ళకి వాడికి మధ్యలో దారుణమైన యుద్ధం చాలా కాలం పాటు జరుగుతుంది. ఇక అంత సర్వనాశనం అయిపోతుంది. కానీ వీళ్ళందరూ ఎవడు ఉండరు, తర్వాత అయిపోతుంది. కానీ ఈ మ్యాగ్నా కార్టా ఒప్పంద పత్రం మాత్రం చరిత్రలో అలా మిగిలిపోయింది. ఇందాక చెప్పుకున్నట్టుగా తర్వాత చాలా డెవలప్మెంట్స్కి అది కారణమైంది. దాని తర్వాత మళ్ళీ మనకు ఎక్కడ ఉంటామనంటే, మళ్ళీ బ్రిటన్ రాజ్యాంగము 1689లో బ్రిటన్ రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా మానవ హక్కులను అభివృద్ధి చేస్తూ ఈ మ్యాగ్నా కార్టా నుండి తీసుకోవటము, తర్వాత కాలంలో అప్పుడు జరుగుతున్నటువంటి పోరాటాలు 1689లో ఏముంటుందంటే దాన్ని ఇంగ్లాండ్ బిల్ ఆఫ్ రైట్స్ అని అంటారు. మ్యాగ్నా కార్టా 1215, 1689 ఇంగ్లాండ్ బిల్ ఆఫ్ రైట్స్. ఇంగ్లాండ్ దాని పేరు ఒక చార్టర్, మానవ హక్కుల చార్టర్ పేరు ఇంగ్లాండ్ బిల్ ఆఫ్ రైట్స్. అది 1689లో ఏర్పాటు చేసుకుంటారు. అది కూడా ఒక ఆసక్తికరంగానే ఉంటుంది. అప్పుడు ఒక రాజు ఉంటాడు, వాడి పేరు జేమ్స్. వాడిని వీళ్ళందరూ పదవిచ్యుతిని చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. బహుశా అది ఫ్యూడల్స్ మీద పెట్టుబడిదారులు చేసిన తిరుగుబాటు ఫలితంగా అప్పటికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది. కార్మికులందరూ, మనుషులందరూ ఈ మోనార్కుల చేతిలో గ్రామాలలో ఉండిపోయినరు. పరిశ్రమలలో, కార్ఖానాలలో పనిచేయడానికి మనుషులు కావాలి అంటే వాళ్ళు గ్రామాలను వదిలిపెట్టే స్వేచ్ఛ ఉండాలి, వృత్తి మార్చుకునే స్వేచ్ఛ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఫ్యూడల్స్ నుంచి విముక్తి కోసం పెట్టుబడిదారులు చేసినటువంటి ఒక రకంగా విప్లవం లాంటి దానివల్ల వాడు పదవిచ్యుతుడు అయిపోతాడు. పోయిన తర్వాత ఇప్పటిదాకా మోనార్క్ చేతిలో ఇంగ్లాండ్ నడుచుకుంటూ వచ్చింది, రాచరిక వ్యవస్థలు చేసుకుంటూ వచ్చింది. వీళ్ళు ఒక కండిషన్ పెడతారు, ఇంకా మోనార్క్ చేతిలో ఇంగ్లాండ్ పరిపాలింపబడటానికి అవకాశం లేదు, ఫ్యూడల్ పద్ధతిలో పరిపాలన జరగటానికి వీల్లేదు, పరిపాలన అనేది పార్లమెంటు చేతికి రావాలి, పరిపాలనలో సుప్రీం పార్లమెంట్ ఉండాలి కానీ రాజు కాదు అనేటువంటి నిర్ణయం చేసుకుంటారు. సో దానికి ఒక ఒప్పందం జరుగుతుంది. ఎప్పుడంటే అక్కడ ఇంకొక వేరే మేరీ అని వీడికి బంధువే, మేరీ అని ఒకరు, ఆమె భర్త విలియమ్స్ అనే ఒకరు, ఇద్దరు రాజులు, వాళ్ళు రూలర్స్ అనుకోండి. వాళ్ళిద్దరికీ ఈ రాజరికపు హోదా ఇస్తారు. ఎవరు? ఈ తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు, జేమ్స్ టూను తొలగించినటువంటి వాళ్ళు ఇచ్చి వాళ్ళతోనే ఒక ఒప్పందం చేసుకుంటారు. ఇంకా మీకైతే ఏమి అధికారాలు ఉండవు, నువ్వు నామినల్గా ఉంటావు, రాజు అంటే రాజు అంతవరకే. శాసనాలు చేసేటువంటి పని పార్లమెంటు చేసుకుంటుంది. పార్లమెంటుకు స్వేచ్ఛగా బయట ఎన్నికలు జరుగుతాయి, అది ప్రజలు ఎన్నుకుంటూ ఉంటారు. ప్రజలంటే అందరి ప్రజలు కాదు, తర్వాత వస్తుంది వ్యవహారం, కానీ అది వేరే వాళ్ళు ఎన్నుకుంటూ ఉంటారు. పార్లమెంటు సభ్యులను కూడా మీరు కాదు నిర్ణయించేది, రాజు కాదు, ఓటర్స్ నిర్ణయిస్తారు. నిర్ణయాలు, శాసన నిర్ణయాలు మేమే చేసుకుంటాం, దీంట్లో కూడా మీరు కల్పించుకోవద్దు అని ఇటువంటి మొత్తం మోనార్కుకు అధికారాలన్నీ తొలగిస్తూ జ్యుడిషియరీ అధికారాలు, పరిపాలనా అధికారాలు, ఈ పార్లమెంట్లో వీళ్ళని ఎన్నుకునేటువంటి అధికారాలు ఏవీ లేవు, నామినల్గా ఉంటావు. పార్లమెంట్ చేసిన దానికి ఇప్పుడు రాష్ట్రపతి లాగా నువ్వు సిగ్నేచర్ చేయమంటే చేయాలి, లేకపోతే లేదు. ఇక్కడ మనకు రాష్ట్రపతి ఎట్లనో ఇంగ్లాండ్లో ఈ రోజు వరకు కూడా రాజులు, రాణులు అట్లా, అంతకుమించి వాళ్ళకి ఏం అధికారం లేదు. అది జరిగింది 1689లో. ఈ బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటి సందర్భంగా వచ్చింది. దీంట్లో పార్లమెంట్ సభ్యుల అధికారాలే కాకుండా జనరల్ పబ్లిక్కి సంబంధించినటువంటి చాలా హక్కులకు సంబంధించిన ప్రస్తావనలు దీంట్లో ఉంటాయి. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి మైల్ స్టోన్. దీని తర్వాత 1789లో
అంటే దీనికి ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచి ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. 1789లో వాళ్ళు ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ సిటిజన్ అని రాసుకుంటారు. ఇవన్నీ హక్కుల చార్టర్స్, అధ్యాయాలు మానవ హక్కుల చరిత్రలో. ఫ్రెంచ్ రెవల్యూషన్లో ప్రధానంగా ఏం ముందుకు వస్తాయనంటే మనుషులందరికీ స్వేచ్ఛ ఉండాలి, మనుషులందరికీ సమానత్వం ఉండాలి, మనుషులందరూ గౌరవంగా బ్రతకాలి, మనుషులందరికీ పీడనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే హక్కు ఉంటుంది. ఇంకా మత స్వేచ్ఛ, ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఈ ఫ్రెంచ్ డిక్లరేషన్లో మనకు వస్తుంది. ఫ్రెంచ్ డిక్లరేషన్ 1789లో జరుగుతుంది. ఇది కూడా మానవ హక్కుల చరిత్రలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే దీంట్లో దీని తర్వాత ఎక్కడ కూడా ఉమెన్స్కి పెద్దగా ప్రాతినిధ్యం లేకపోవటం మనం గమనిస్తాం. ప్రాతినిధ్యం మాత్రమే కాదు, అసలు వాళ్ళ హక్కుల గురించి కూడా పెద్దగా రాసుకోరు. ఇందాక మనం మ్యాగ్నా కార్టా గురించి అనుకున్నాం కదా. దాంట్లో 63 ఆర్టికల్స్ ఉంటాయి మ్యాగ్నా కార్టాలో. దాంట్లో ఒక 54వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, నో మ్యాన్ ఈజ్ టు బి అరెస్టెడ్ ఆర్ ఇంప్రిజన్డ్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ ఏ ఉమెన్స్ అప్పీల్ ఫర్ ద డెత్ ఆఫ్ ఎనీ వన్ అదర్ దాన్ హర్ హస్బెండ్. అంటే ఒక మహిళ ఫలానా అతన్ని ఫలానా వాడు చంపిండు అని ఫిర్యాదు చేస్తే ఆ